Yeah, hi all. Good evening. Yeah, am I audible? Can you please confirm through chat? I am seeing your chat. Good evening. Thanks for joining. Yeah, am I audible? Please confirm through chat. Yeah, good evening. Yeah, am I audible? Everyone, please confirm through chat. Yes. Satya Sai. Yes. Rajkumar Kumar Ahmad. Good evening, everyone. Thanks for joining. Okay, you guys are attended last 4 days Linux sessions, right? Everyone is up to date. మీరు ప్రతి ఒక్కరు ఆ 4 సెషన్స్ చూసి ప్రాక్టీస్ చేశారా? ఎవరివన్ ప్రాక్టీస్డ్? ఎస్ రైట్. ఓకే, fine. Let me try to share my screen. Let me try to share my screen. Okay, let me go to my whiteboard. 1 second, guys. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఫ్యూ లైనెక్స్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, టుడే విల్ బి ద లాస్ట్ ఫ్రీ సెషన్. ఎవరైతే మీరు లాస్ట్ 4 క్లాసులు అటెండ్ అయ్యారో, లేదా ఎవరన్నా లాస్ట్ 4 క్లాసెస్ కానీ మీరు మిస్ అయ్యి ఉంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ యూట్యూబ్ అని సెర్చ్ చేశారంటే యూ విల్ సీ దట్. మీరు సెర్చ్లో కేకే ఫండా అని సెర్చ్ చేశారంటే కేకే ఫండాలో మీకు అన్ని వీడియోస్ రీసెంట్ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేసి ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ సెర్చ్ కేకే ఫండా, ఇక్కడ మీరు ఇఫ్ యూ గో టు ప్లేలిస్ట్కి వెళ్ళారంటే ఇయర్ యూ విల్ అబ్సర్వ్. ఓకే, దిస్ ఇస్ ద ప్లేలిస్ట్ గైస్. లాస్ట్ 4 వీడియోస్ డెమో వీడియోతో కలిపి మొత్తం వీడియోస్ అన్నీ మనం ఇక్కడ అప్లోడ్ చేసి ఉంటుంది. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి మీ ఫ్రీ టైంలో. ఎవరైనా ఫస్ట్ సెషన్ కానీ మీరు అటెండ్ అయితే కేకే ఫండా అని కానీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ వీడియోస్ని కూడా ఒకసారి మీరు చూడండి. లాస్ట్ 4 సెషన్స్ మనం లైనెక్స్ డిస్కస్ చేసాం. లెట్ మీ గో బ్యాక్ టు మై వైట్ బోర్డ్. టుడే విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ ఫ్యూ మోర్ లైనెక్స్ కమాండ్స్. ఓకే, నెక్స్ట్ వీక్లో కొన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్ డిస్కస్ చేసిన తర్వాత ట్రై టు డిస్కస్ ఫస్ట్ డెవాప్స్ టూల్, దట్ ఈస్ గిట్ అండ్ గిటబ్ రిపోజిటరీస్. ఎందుకంటే మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేసినా కానీ గిట్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గిట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దెన్ విల్ ట్రై టు స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ 3 టైర్ రిలేటెడ్, అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి. ఓకే, మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మన కస్టమ్ డొమైన్, మన నేమ్తో డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి, వాటి గురించి మనం అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. క్లియర్? కెన్ ఐ గో అండ్ డిస్కస్ ఫ్యూ పాయింట్స్ రిలేటెడ్ టు టుడేస్ సెషన్? ఎవరీవన్ ఇస్ ఓకే? ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్. Very good. Fine. Okay, you guys are in weekend mode? Tell me. You guys are weekend mode? అంటే సాటర్డే సండే కోసం వెయిటింగా? మీకు కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు, మీకు జాబ్ వచ్చేంత వరకు కొంచెం మీరు అడిషనల్ టైం స్పెండ్ చేయండి గైస్. అడిషనల్ టైం మీరు స్పెండ్ చేయాలి. ఎందుకనంటే మీకు సబ్జెక్ట్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్, స్టడీ మోడ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, నీడ్ టు వాచ్ ఇన్ ఫ్రీ టైం. ఓకే ఓకే, ఫైన్. మీరు సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక 5 months నాకు టైం ఇవ్వండి. 5 months 10 days ఆర్ 5 months 15 days. ఎందుకంటే మనం మిడిల్లో లేదా ఎండింగ్లో మనం ఏ యాప్స్ను కూడా మీ బ్యాచ్లో డిస్కస్ చేయాలి. కాబట్టి మీకు చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ప్రశాంత్ యు ఆర్ కోటింగ్ ఫర్ 27K, కెన్ యూ ప్లీజ్ గివ్ ఇట్ మీ ఫర్ ప్రీవియస్ బ్యాచ్ ప్రైస్ ఓన్లీ 25,000 రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, వీ హ్యావ్ స్టిల్ లిమిటెడ్ సీట్స్ ఓన్లీ గైస్. వీఆర్ ఈ బ్యాచ్ మనం రిస్ట్రిక్ట్ చేసాం. ఇక్కడ 25,000 మీకు ఈరోజు టుడే ఈఓడి ఎండ్ ఆఫ్ ద డేకి మీకు ఎక్స్పైర్ అయిపోద్ది. మీరు మళ్ళీ మండే సెషన్ మీరు జాయిన్ అవ్వాలి అంటే ఓన్లీ పెయిడ్ క్యాండిడేట్స్కి మాత్రమే లింక్ వస్తుంది. పెయిడ్ క్యాండిడేట్స్కి మాత్రమే లైఫ్ టైం రికార్డింగ్ యాక్సెస్ కానీ, బ్లాక్ సైట్ యాక్సెస్ కానీ, టాప్ సైట్ యాక్సెస్ కానీ, కెరియర్ కౌన్సిలింగ్ అండ్ నా సైడ్ నుంచి టెక్నికల్ సపోర్ట్ రావాలంటే యూనిట్ టు రిజిస్టర్.
మీకు పేమెంట్ డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో 9676831734 ఈ నెంబర్కి మీరు పింక్ చేయండి. ఈ నెంబర్కి మీరు పింక్ చేస్తే యూ కెన్ పే ఇదర్ త్రూ క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ ఆల్సో. ఎనీథింగ్ ఈస్ ఫైన్. ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ మై నెంబర్. దిస్ ఈస్ మై, you can save it. Okay, all right. Next, today first concept we'll try to discuss about links, guys. Links. Okay, వర్క్ చేసే వాళ్ళకి ఇంకా లింక్స్ మీద చాలా కమాండింగ్ ఉంటుంది గైస్. మనకి వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ లింక్స్ గైస్. వన్ ఈస్ సాఫ్ట్ లింక్, అనదర్ వన్ ఈస్ హార్డ్ లింక్. అసలు జనరల్గా ఈ లింక్స్ని ఎక్కడ యూస్ చేస్తారో ఒక యూస్ కేసు చెప్తాను చూడండి. మనకి జనరల్గా ఎక్కడైనా అప్లికేషన్కి సంబంధించినటువంటి లాగ్స్ అన్ని మనం ఓపీటీలో స్టోర్ చేస్తుంటాం. ఓపీటీ లాగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి బిల్లింగ్ డాట్ లాగ్. ఈ అప్లికేషన్కి సంబంధించిన డేటా మొత్తం లాగ్స్ అన్ని మనకి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి లాగ్స్ అంతా డేటా మనకి ఈ ఫైల్లో స్టోర్ అవుతా ఉండదు అనుకోండి. రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఈ సర్వర్కి, ఫర్ ఎగ్జాంపుల్ సోన్సో సర్వర్లో ఆ డైరెక్టరీ ఉంటుంది. ఈ సర్వర్లో ఈ డైరెక్టరీ ఉంటుంది. ఈ సర్వర్కి ఆల్రెడీ మనకి మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అయి ఉంటారు. ఎవరికైనా మీరు యాక్సెస్, ఈ ఫైల్కి సంబంధించినటువంటి యాక్సెస్ మీరు డైరెక్ట్గా ఇస్తే, ఫైల్ కానీ డైరెక్ట్గా రిమూవ్ చేశారనుకోండి, మనకి డేటా లాస్ జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ మెయిన్ ఫైల్కి వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ లింక్ ఫైల్. ఒక లింక్ క్రియేట్ చేస్తాం. లింక్ ఫైల్ కూడా ఐఎమ్ గివింగ్ డిఫరెంట్ ఫైల్ నేమ్ ఆర్ ఎల్స్ సేమ్ ఫైల్ నేమ్ ఆల్సో ఫైన్. ఓకే, ఒక లింక్ ఫైల్ని మనం క్రియేట్ చేస్తాం. ఒక లింక్ ఫైల్ని మనం క్రియేట్ చేస్తే ఈ లింక్ ఫైల్కి యూజర్స్కి యాక్సెస్ ఇస్తాం. అంటే మెయిన్ ఫైల్ని టచ్ చేయకుండా ఇక్కడ ఏదైతే డేటాను మీరు ఇన్సర్ట్ చేస్తూ ఉంటారో ఆ డేటా అంతా వచ్చేసి మనకి లింక్ ఫైల్లో కూడా సింక్ అవుతూ ఉంటుంది. సేమ్ డేటానే రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అంటే మెయిన్ ఫైల్ పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు లింక్ ఫైల్కి పర్మిషన్ ఇస్తే చాలు, లింక్ ఫైల్లో ఉన్నటువంటి డేటాను చూసి దే కెన్ స్టార్ట్ ట్రబుల్ షూటింగ్. యాక్చువల్లీ ఇలా మనకి లింక్స్ని క్రియేట్ చేయడానికి టూ టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. సాఫ్ట్ లింక్ ఒకటి, హార్డ్ లింక్ ఒకటి. ఓకే, సింటాక్స్ ఎలా ఉంటుంది, లెట్ మీ గో అండ్ ట్రై టు డ్రా ద సింపుల్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్. ఓకే, లెట్ మీ టేక్ హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్. ఫైన్. హార్డ్ లింక్ వచ్చేసి సింటాక్స్ ఎలా ఉంటుంది, ఎల్ఎన్ అనేది కమాండ్ గైస్, లైనెక్స్ కమాండ్, లింక్ కమాండ్ ఎల్ఎన్. మీ ఒరిజినల్ ఫైల్ నేమ్ అండ్ లింక్డ్ ఫైల్ నేమ్, ఇలా ఇస్తే మనకి లింక్ క్రియేట్ అవుతుంది. అదే మనకి సాఫ్ట్ లింక్లో కూడా సిమిలర్గా ఎల్ఎన్, కాకపోతే ఇక్కడ -s అనేటువంటి ఆప్షన్ యూస్ చేస్తాం. ఒరిజినల్ ఫైల్ నేమ్ అండ్ లింక్డ్ ఫైల్ నేమ్ ఇలా ఇవ్వాలి ఒక లింక్ని క్రియేట్ చేయాలి అని అంటే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో బ్యాక్ టు not here, let me minimize. I think I'm not discussed Mobex term and all, right. Let me go to my AWS. Okay, let me go to instances. Already I logged into my AWS account. Mumbai region lo my instance already undi. Let me try to refresh. Mumbai region lo already mana EC2 instance undi. Okay, let me select my instance. This is my instance. Ninna class lo meeku instance nenu stop chesanu. Let me try to start an instance. Yes, instance is started. Let me try to refresh. It is in pending state. Now it is running. Let me try to connect. Let me try to take this SSH. Let me go back to my Git bash. Okay. Let me clear the screen. Let me try to SSH. Downloads lo nenu append file undi kabatti let me try to connect. Type the confirmation message. Yes. Perfect. Let me clear the screen. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో రన్ చేసినటువంటి కమాండ్స్ అన్నీ మనకి ఇక్కడ హిస్టరీలో మీకు చూపిస్తుంది. మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే కమాండ్స్ మనం హిట్ చేసామో ఆ కమాండ్స్ అన్ని హిస్టరీ మనకి ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడే మనకి ఆ హిస్టరీ మొత్తం ఉంటుంది. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, మండే క్లాస్లో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గైస్.
ఎంఎఫ్ఏ ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. అంటే మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలని. ఓకే, పైన ఇక్కడ మీరు చూసారంటే ఐ హ్యావ్ ఎర్రర్ ఫైల్ లాగ్ ఫైల్ ఇస్తారు. ఓకే, ఎర్రర్ డాట్ లాగ్ ఫైల్ ఇస్తారు. లేదు, లెట్ మీ క్రియేట్ వన్ డమ్మీ ఫైల్ విఐ స్పేస్ ఓఎం ఎర్రర్ డాట్ లాగ్ ఫైల్ ఎర్రర్ డాట్ లాగ్ ఫైల్. ఇక్కడ ఏదో సమ్ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారు, ఎర్రర్ డాట్ లాగ్. ఓకే, వీఆర్ టెస్టింగ్ links. Some data you inserted, we are testing links. It is not able to insert. Yeah, escape, right and quit, save the data. This is the main file. Just assume this is the main file. ls-lrth cat om order management error.log. This is the main file. ఇక్కడ ఏదైతే డేటా ఉందో దిస్ ఇస్ ద మెయిన్ ఫైల్ డేటా. అదే కదా మీకు ఇక్కడ చెప్పింది. చూడండి, ఒరిజినల్ ఫైల్ నేమ్లో ఉన్నటువంటి డేటాని మనం ఒక లింక్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేస్తారు? హార్డ్ లింక్ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? ఎల్ఎన్. ఓకే, వాట్ ఈస్ ద ఒరిజినల్ ఫైల్ నేమ్? ఓఎం ఎర్రర్ డాట్ లాగ్. లింక్డ్ ఫైల్ నేమ్ ఏంటి? హార్డ్ లింక్. యూ కెన్ గివ్ ఎనీ ఫైల్ నేమ్. హార్డ్ లింక్ ఎర్రర్ డాట్ లాగ్. సమ్ నేమ్ ఇచ్చాను, ఎర్రర్ డాట్ లాగ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గివ్ ద మీనింగ్ఫుల్ నేమ్ ఓఎం ఎర్రర్ డాట్ లాగ్. లింక్ క్రియేట్ అయిపోద్ది. మీరు ఎంటర్ ప్రెస్ చేశారంటే లింక్ క్రియేట్ అయిపోయింది. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లింక్ క్రియేట్ అయి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ ls-lrth ఆర్ ఏబుల్ టు సీ ఒక హార్డ్ లింక్ ఫైల్ క్రియేట్ అయింది. బట్ ఒరిజినల్ ఫైల్ నేమ్ ఏంటి? దిస్ ఇస్ ద ఒరిజినల్ ఫైల్ నేమ్. ఒరిజినల్ ఫైల్లో ఏదైతే డేటా ఉంటుందో చూడండి, ఒరిజినల్ ఫైల్లో ఏదైతే డేటా ఉంటుందో సేమ్ డేటా మనకి హార్డ్ లింక్లో ఉన్నటువంటి ఫైల్కి కూడా కాపీ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఫైల్కి నీ అప్లికేషన్ కీప్ ఆన్ డేటా కానీ లోడ్ చేస్తూ ఉంటే ఆ డేటా ఆటోమేటిక్గా ఈ ఫైల్లో కూడా సింక్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలనుకున్నారో ఈ ఫైల్కి మీరు యాక్సెస్ ఇస్తే చాలు, ఆ యూజర్స్కి మీరు ఈ ఫైల్కి యాక్సెస్ ఇస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ఇన్సర్ట్ సమ్ డేటా ఇంటూ ఓఎం ఎర్రర్ డాట్ లాగ్. ఇక నేను మెయిన్ ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, మెయిన్ ఫైల్లో ఐఎమ్ ఇన్సర్టింగ్ సమ్ డేటా. మెయిన్ ఫైల్లో సమ్ లాగ్ డేటా నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎస్కేప్, రైట్ అండ్ క్విట్. మీరు మెయిన్ ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేశారు. ఎక్కడ? ఓఎం ఎర్రర్ అనేటువంటి ఫైల్లో మీరు డేటాని ఇన్సర్ట్ చేశారు. సమ్ డేటాని మీరు ఇన్సర్ట్ చేశారు ఇక్కడ. ఓకే, ఈజ్ ఇట్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ లింక్డ్ ఫైల్ ఆల్సో? ఎస్, ఇట్ విల్ రిఫ్లెక్ట్. క్యాట్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఇక్కడ కూడా ఆ డేటా మీకు రిఫ్లెక్ట్ అవుద్ది. మీరు మెయిన్ ఫైల్లో డేటాని డిలీట్ చేసిన, డేటాని యాడ్ చేసిన జనరల్గా మనకి లింక్డ్ ఫైల్లో కూడా ఆ డేటా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ ఏ సాఫ్ట్ లింక్? ఎస్, వై నాట్? ఫర్ ఎగ్జాంపుల్, let me take another file names.txt. Let me clear the screen. మీకు కాన్సెప్ట్ చెప్పడానికి ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ గైస్. names.txt. కెన్ ఐ క్రియేట్ ఎ సాఫ్ట్ లింక్? ls-n. సారీ, ఇట్స్ మై బ్యాడ్. ln ఇస్ ద కమాండ్, లింక్ కమాండ్. సాఫ్ట్ లింక్ -s అనేటువంటి ఆప్షన్ యూస్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ యూసింగ్ ఎనీ ఆప్షన్, బై డిఫాల్ట్ ఇట్ విల్ బి క్రియేటెడ్ యాజ్ ఏ హార్డ్ లింక్. వాట్ ఈస్ ద మెయిన్ ఫైల్? ns నేమ్ మెయిన్ ఫైల్. One second. This is clear. Can you please confirm from your... My voice is clear. Please confirm through chat. My voice is clear. Everyone, please confirm. My voice. It's breaking. Now is clear. Yeah. Okay. Fine. Sure. Karthik. Thank you. Thanks, Vignan. ఓకే, థ్యాంక్ యూ. నా సైడు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల అలా జరిగింది. ఓకే, ఫైన్. దిస్ ఈస్ మై ఒరిజినల్ ఫైల్. ఇది మన ఒరిజినల్ ఫైలు. ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ సాఫ్ట్ లింక్. ఓకే, లెట్ మీ గివ్ ద సాఫ్ట్ లింక్ ఫైల్ నేమ్. ఓకే, సాఫ్ట్ నేమ్స్.txt. లెట్ మీ గివ్ లైక్ దిస్. ఎంటర్. లింక్ క్రియేట్ అయి ఉంటుంది. కావాలంటే చూడండి, ఇలా సపరేట్గా ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి. ఓకే, అగైన్ ఇట్ ఈస్ బ్రేకింగ్. ఓకే, ప్లీజ్ స్టే ఇన్ ద కాల్ ఓన్లీ గైస్. ఇదే కాల్లో ఉండండి. ఐ నీడ్ టు చేంజ్ ద హాట్స్పాట్. 1 second. Please stay in the call. 1 second, please. Please stay in the call. Yes,
Please stay in the call. Let me go back to my network. Please stay in. Yeah. Okay. One second. I'm just changing that because I'm not reached home early. Okay. Connect అయ్యాను. Now, can you please confirm now? I changed hotspot also. I changed my hotspot also. Can you please audible? Can you please confirm? Okay. It is breaking. 1 second, guys. Wait. Change just 1 minute. Just 1 minute. Yeah. It is breaking. I understood. Please stay in the call only. One second. Fine. Okay. I reconnected. To. Yes. Okay. Now. Okay. Can you please confirm now? Am I audible? Confirm now. Let me go to my screen. Can you please drop the message? Same number. Whatever the. Can you please drop the message to check that connectivity? Clear, right? It is good. Okay. Thank you. Problem, guys. Okay. Now it is fine. మీకు ఎక్కడైనా మిడిల్లో మళ్ళా ఓకే స్టిల్ ఇఫ్ వాయిస్ బ్రేకింగ్ చెకింగ్ కోసం ఓకే యూ గైస్ కెన్ స్టే ఇన్ ద సేమ్ కాల్ network. Can you please stay in the same call? Can you please stay in the same call? I need to change. Please stay in the same call. Okay, I need to change the network. Okay, ఇక్కడే ఉండండి ఇదే కాల్లో. Okay, let me change it. Let me connect it. My voice is clear now. Can you please drop a message now? Okay, can you please confirm now, everyone? My voice is clear now. Sorry for the inconvenience. 2 minutes. Please confirm, everyone. I'm continuously speaking. Now it is clear. Now it is clear. Yes. Thank you. Thanks for confirming.
Thanks for confirming. Okay. All right, guys. Thank you. All right. Okay, let me try to do something in backend. Now it is clear. Everyone confirmed. Thank you. మీకు ఎక్కడైనా బ్రేక్ అయితే చెప్పండి గైస్. కంప్లీట్లీ ఐ స్విచ్ టు ఐఎస్పి. ఓకే, కంప్లీట్లీ ఐ స్విచ్ టు మై ఐఎస్పి. లెట్ మీ గో టు హియర్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. పర్ఫెక్ట్. సారీ గైస్, ఇక్కడ మీరు సాఫ్ట్ లింక్ క్రియేట్ చేయాలనంటే ఎల్ఎన్ -s, then original file name, original file name, original file name you need to give. ఒరిజినల్ ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకు ఒక లింక్ క్రియేట్ అవుతుంది. ఇఫ్ యూ గో బ్యాక్ టు హియర్ ls-lrth, దిస్ ఈస్ ద ఒరిజినల్ ఫైల్ నేమ్. నేమ్స్.txt అనేది ఒరిజినల్ ఫైల్ నేము. మీకు సాఫ్ట్ లింక్ ఇండికేషన్ ఉంటుంది గైస్. ఇక్కడ మీరు సాఫ్ట్ లింక్ ఇండికేషన్ ఎల్ అని ఉంటుంది, బట్ హార్డ్ లింక్ ఇండికేషన్ ఏమి ఉండదు. హార్డ్ లింక్ మీకు ఇండికేషన్ ఏమి ఉండదు, బట్ ఇక్కడ లింక్ కౌంట్ ఇంక్రీస్ అయి ఉంటుంది హార్డ్ లింక్లో. బట్ సాఫ్ట్ లింక్లో మీకు ఇక్కడ ఎల్ అనేటువంటి ఆప్షన్ కనపడుతుంది. ఎల్ అనేటువంటి ఆప్షన్. ఇఫ్ యూ గో అండ్ సి cat names.txt, this is the original file name. This is the original file name. This is the original file name. ఓకే, క్యాట్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ లింక్లో కూడా మీరు చెక్ చేస్తే సేమ్ డేటా, మీరు మెయిన్ ఫైల్లో ఏదైతే డేటా ఉంటుందో సేమ్ డేటా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అలానే అసలు లింక్ ఫైల్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు? వై వీఆర్ యూసింగ్ లింక్ ఫైల్? బికాస్ ఎందుకని యూజ్ చేస్తున్నాం మనం లింక్ ఫైలు? మనకు ఒరిజినల్ డేటా 2 ఫైల్స్లో డేటాని సింక్ అవ్వాలి. ఓన్లీ చైల్డ్ డేటా మాత్రమే అందరికి మనం యాక్సెస్ ఇస్తాం. ఓకే, ఫైన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మీకు సింటాక్స్ అర్థమైంది గైస్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్? ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్? సాఫ్ట్ లింక్కి హార్డ్ లింక్కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, హార్డ్ లింక్లో మనం లింక్ని క్రియేట్ చేయడానికి దిస్ ఈస్ ద సింటాక్స్. సాఫ్ట్ లింక్లో లింక్ని క్రియేట్ చేయడానికి దిస్ ఈస్ ద సింటాక్స్. బ్యాక్గ్రౌండ్లో ఐనోడ్ నెంబర్ గైస్. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ హార్డ్ లింక్, ఐనోడ్ నెంబర్ ఈస్ సేమ్ ఇన్ ద హార్డ్ లింక్. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ సాఫ్ట్ లింక్, ఐనోడ్ నెంబర్ ఈస్, ఇంటర్వ్యూలో అట్లీస్ట్ ఒక 2 to 3 డిఫరెన్సెస్ అయినా చెప్పగలగాలి. ఐనోడ్ నెంబర్ ఈస్ డిఫరెంట్. ఓకే, మీకు ఆల్రెడీ ఐనోడ్ నెంబర్ గురించి బ్రీఫ్గా ఒక ఫైల్కి సంబంధించినటువంటి ఐనోడ్ నెంబరు మనం ఎలా డిస్ప్లే చేయాలనేటువంటి కమాండ్ మనం ప్రీవియస్ క్లాస్లో, ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో మీకు చెప్పాను. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ కెన్ యూ లిస్ట్? ఇక్కడ మీరు ls-lrth అని కొడితే ఆ ఫైల్స్ అండ్ డైరెక్టరీకి సంబంధించినటువంటి ఐనోడ్ నెంబర్ రావడం లేదు. ఐనోడ్ నెంబర్ నాకు డిస్ప్లే అవ్వాలంటే ఏ కమాండ్ మీరు హిట్ చేయాలి? ls-lrthతో పాటు ఐ అనేటువంటి ఆప్షన్ పాస్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఐ అనేటువంటి ఆప్షన్ని నేను పాస్ చేయలేదు. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్ ఫస్ట్. ls-lrth ఐ అనేటువంటి నెంబర్ని పాస్ చేశాను. ఓకే, ఐనోడ్ నెంబర్ చూస్తున్నాను. మీరు చూడండి, ఇక్కడ దిస్ ఈస్ ద మెయిన్ ఫైల్ నేమ్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఆర్డర్ మేనేజ్మెంట్ error.log హార్డ్ లింక్లో. అలానే హార్డ్ లింక్లో లింక్ క్రియేట్ చేసినటువంటి ఫైల్. ఈ 2 ఐనోడ్ నెంబర్ సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్ మెమరీ లొకేషన్ ఒకటే ఉంటుంది. చూడండి. బోత్ ద ఫైల్స్ ఆర్ ఇన్ సేమ్ ఐనోడ్ నెంబర్. దట్ ఈస్ ద పాయింట్. ఐనోడ్ నెంబర్ ఈస్ సేమ్ ఇన్ ద హార్డ్ లింక్. మీరు హార్డ్ లింక్ కానీ క్రియేట్ చేశారంటే బ్యాక్గ్రౌండ్లో ఐనోడ్ నెంబర్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆల్రెడీ క్రియేటెడ్ ఏ సాఫ్ట్ లింక్, రైట్? ఓకే, సాఫ్ట్ లింక్లో చూడండి, దిస్ ఈస్ ద మెయిన్ ఫైల్. ఓకే, మెయిన్ ఫైల్ ఐనోడ్ నెంబర్ ఈస్ వాట్? 589 లాస్ట్. అండ్ లింక్డ్ ఫైల్ ఐనోడ్ నెంబర్ ఈస్ వాట్? దిస్ ఈస్ ద లింక్డ్ ఫైల్ ఐనోడ్ నెంబర్ 593. దట్ మీన్స్ బ్యాక్గ్రౌండ్లో మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయ్యేటువంటి డేటా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది గైస్. ఐనోడ్ నెంబర్ ఈస్ డిఫరెంట్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హార్డ్ లింక్ గైస్, మీరు డెవాప్స్లో వర్క్ చేస్తుంటే యూ నో నీడ్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ దిస్ కమాండ్స్ గైస్. ఇన్ డెప్త్ ఏం కాన్సన్ట్రేట్ చేయవాలి, బట్ ఇంటర్వ్యూ కోసమైనా మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. ఇక్కడ థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే, ఇఫ్ ఐ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్, ఈ ఫైల్ని కానీ నేను డిలీట్ చేశాను, ఇఫ్ ఐ డిలీట్ ఓకే ఒరిజినల్ ఫైల్,
if I delete original file, still you can access, still you can access linked file, still you can access linked file. బట్ అలా కాదు. ఇప్పుడు ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ సాఫ్ట్ లింక్, if you delete the original file, if you delete original file, okay, you can't access the linked file. That means data loss will be there in both the files. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇంటర్వ్యూలో చెప్పగలగాలి, ఇది చెప్పగలగాలి. ఐనోడ్ నెంబర్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? అలానే ఇఫ్ ఐ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్, స్టిల్ యూ కెన్ యాక్సెస్ ద లింక్డ్ ఫైల్. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ls-lrth. ఇక్కడ మీరు చూసారంటే ఒరిజినల్ ఫైల్ నేమ్ ఇస్ వాట్? ఆర్డర్ మేనేజ్మెంట్ డాట్ లాగ్. దిస్ ఇస్ ద ఒరిజినల్ ఫైల్ నేమ్. ఓకే, దెన్ వాట్ ఐ నీడ్ టు డూ? ఈవెన్ మీరు ఫైల్ నేమ్స్, వేరే ఫైల్ నేమ్స్కి ఎక్కడ లింక్స్ లేవు చూడండి. ఇక్కడ మీకు లింక్ కౌంట్ ఇంక్రీజ్ అయిందంటే దిస్ ఇస్ ద ఒరిజినల్ ఫైల్ నేమ్. ఓకే, ఈ ఫైల్ని మీరు డిలీట్ చేయండి ఇంటెన్షనల్గా. ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్, హౌ కెన్ యూ రిమూవ్ ఫోర్స్ఫుల్లీ? ఆర్డర్ మేనేజ్మెంట్ ఎర్రర్ డాట్ లాగ్. నేను మీ కాన్సెప్ట్ చెప్పడం కోసం డిలీట్ చేస్తున్నాను. మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేయొద్దు ఇటువంటివన్నీ. ఓకే, ఎంటర్. నేను ఒరిజినల్ ఫైల్ని డిలీట్ చేశాను. లెట్ మీ టైప్ ద ls-lrth. నేను ఒరిజినల్ ఫైల్ని డిలీట్ చేసినా కానీ నాకు లింక్డ్ ఫైల్ అలానే ఉంది. కావాలంటే చూడండి హార్డ్ లింక్లో స్టిల్ యూ హ్యావ్ డేటా. ఆ పాయింట్ గురించే నేను ఇక్కడ చెప్పాను చూడండి. ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్, స్టిల్ యూ కెన్ యాక్సెస్ ద లింక్డ్ ఫైల్, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్ ఇన్ ఏ సాఫ్ట్ లింక్ క్రియేట్ చేసినటువంటి ఫైల్ ఏంటి? దిస్ ఇస్ ద ఒరిజినల్ ఫైల్. ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్, యూ కాంట్ యాక్సెస్ దిస్. మీకు రెడ్ సింబల్ చూపించేస్తుంది. లెట్ మీ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్. names.txt. ఎస్, ఐ డిలీటెడ్. మీరు ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేసిన తర్వాత, నౌ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ లింక్డ్ ఫైల్, యూ కాంట్ ఏబుల్ టు. ఫైల్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఆ డేటా ఉండదు, డేటా లాస్ జరుగుతుంది. ఇక్కడ మీకు డేటా ఉండదు, డేటా లాస్ చూడండి. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఈ పాయింట్ కూడా మీరు లింక్స్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. వన్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, అంటే మీరు జనరల్గా ఏమైనా అడిగినా కానీ మీకు థియరీ ఇచ్చేస్తుంది గైస్. ఓకే, ఆ సిచ్యువేషన్లో మీరు సాఫ్ట్ లింక్ క్రియేట్ చేయాలా, హార్డ్ లింక్స్ని క్రియేట్ చేయాలని. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్డ్ లింక్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫైల్స్కి మాత్రమే అప్లై చేస్తాం. బట్ అలా కాదు, సాఫ్ట్ లింక్ ఇట్ ఈస్ ఫర్ బోత్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, ఇది ఓన్లీ ఫైల్స్కి మాత్రమే నువ్వు అప్లై చేయగలవు. ఇక్కడ ఫైల్స్ అలానే డైరెక్టరీస్ రెండింటికి మీరు అప్లై చేయొచ్చు. సాఫ్ట్ లింక్. హార్డ్ లింక్లో ఓన్లీ ఫైల్స్కి మాత్రమే అప్లై చేయగలరు. అండ్ మీరు వన్ మోర్ పాయింట్ అబ్జర్వ్ చేశారు. డేటా, నువ్వు మెయిన్ ఫైల్లో డేటా అప్డేట్ చేస్తే డేటా ఈజ్ ఇన్ సింక్. డేటా సింక్ అవుతుంది కదా చైల్డ్ ఫైల్కి. ఎస్, డేటా ఈజ్ ఇన్ సింక్. ఓకే, హియర్ ఆల్సో డేటా ఈజ్ ఇన్ సింక్ ఓన్లీ. Okay, data is in sync only. For example, let me go to here. Let me clear the screen. Okay, ls-lrth. Okay, here I have one directory called as monitoring, or else I have a directory called as Terraform. Let me create a hard link ln Terraform అనేటువంటి డైరెక్టరీకి I am trying to create a tf అనేటువంటి డైరెక్టరీతో లింక్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. వాట్ ఇట్ ఈస్ లింక్? హార్డ్ లింక్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద డైరెక్టరీస్. హార్డ్ లింక్ యూ కాంట్ అప్లై ఫర్ ద డైరెక్టరీస్. అంటే ఈ డైరెక్టరీలో వచ్చేటువంటి డేటా మొత్తం నాకు టీఎఫ్ అనేటువంటి డైరెక్టరీకి డేటా సింక్ అవ్వాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్రియేట్ ఏ సాఫ్ట్ లింక్ ఫర్ a Terraform directory. Let me create a soft link for Terraform directory with the help of tf. Let me create a soft link for Terraform directory with the help of tf directory మ్యాప్ చేయమంటున్నాను. ఎంటర్. సాఫ్ట్ లింక్ క్రియేట్ అయింది. ఆర్ ఏబుల్ టు సీ? సాఫ్ట్ లింక్ ఈస్ క్రియేటెడ్. మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ మీరు టెరాఫామ్ డైరెక్టరీలో ఏదైతే డేటాని ఇన్సర్ట్ చేస్తుంటారో బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా ఆ డేటా మొత్తం మనకి టీఎఫ్ అనేటువంటి డైరెక్టరీలో కూడా సింక్ అవుతూ ఉంటుంది. టీఎఫ్ అనేటువంటి డైరెక్టరీకి కూడా మనం డేటా సింక్ అవుతూ ఉంటుంది. అంటే దాని మీనింగ్, దిస్ ఇస్ ద పాయింట్ మీనింగ్ గైస్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఫైల్స్.
You can't apply for the directories. It is for both files and directories. It is for both and files and directories. ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ కావాలి అని అంటే యూ కెన్ గో అండ్ ఆస్క్ సాఫ్ట్ లింక్ వర్సెస్ హార్డ్ లింక్ ఇన్ లైనక్స్. ఓకే, లెట్ మీ గో టు AI మోడ్. లే చాట్ జీపీటీని అడిగినా ఇస్తుంది. ఓకే, హియర్ యు ఆర్ సీయింగ్ రైట్, ఐనోడ్ నెంబర్ గురించి ఇచ్చాడు. ఓకే, కెన్ ఐ లింక్ టు డైరెక్టరీస్? సాఫ్ట్ లింక్ని డైరెక్టరీస్కి ఇవ్వచ్చుగా? ఎస్. హార్డ్ లింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, డిఫరెంట్ పార్టీషన్ ఫైల్ సిస్టమ్కి సంబంధించి ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్ లింక్ బ్రేక్ అయిపోద్ది. డాంగ్లింగ్ లింక్ అంటే రెడ్ కలర్లో చూపించేస్తుంది, మీకు లింక్ బ్రేక్ అయిపోద్ది. ఎలా క్రియేట్ చేయాలా, అలా కొన్ని కమాండ్స్ డిఫరెన్స్ ఇచ్చారు. దీని గురించి మీరు యూ కెన్ డూ మోర్ R&D ఆన్ దిస్ ఆల్సో, నో ప్రాబ్లం. మనకు అప్కమింగ్ సెషన్స్లో ఎక్కడైనా లింక్ క్రియేట్ చేసేటప్పుడు మోస్ట్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద సాఫ్ట్ లింక్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బోత్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. నాకైతే రెగ్యులర్గా మా ప్రాజెక్ట్లో ఎక్కడ లింక్ని క్రియేట్ చేయమని అటువంటి కేసెస్ అయితే మనకు జనరేట్ అవ్వలేదు. ఓకే, బట్ లైనక్స్లో మీకు నేను కవర్ చేయాలి కాబట్టి ఆ కాన్సెప్ట్ మీకు చెప్పాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ మనకి విఏ అనేటువంటి కమాండ్ ద్వారా మనం ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు గైస్. నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఇన్సర్ట్ deployment.yaml. ఓకే, డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. గో టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, కేకే డెవాప్స్ లైక్ దట్. ఇలా మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఎస్కేప్, రైట్ అండ్ క్విట్. నాట్ ఓన్లీ విఐ, మనకి చాలా ఎడిటర్స్ ఉన్నాయి గైస్. విమ్ ద్వారా మీరు డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఈవెన్ క్యాట్ ద్వారా డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ నానో ద్వారా కూడా మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఈరోజు ప్రస్తుతానికి విఐ ద్వారా మీరు ఎలా డేటా ఇన్సర్ట్ చేశారో సిమిలర్గా నేను నానో ద్వారా కూడా డేటాని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. నానో కమాండ్ నేమ్ ఈస్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? deployment.yaml. నానో కమాండ్ నాట్ ఫౌండ్. మీరు ఏదన్నా కమాండ్స్ రెడ్ హ్యాట్ AMIలో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే యూస్ sudo yum ఈస్ ద కమాండ్. yum install what I want to install. yum install what I want to install. I want to install the nano. yum install nano. కన్ఫర్మేషన్ కోసం ఎస్ ఆర్ నో అని ఎస్ అని ఇవ్వండి. లెట్ దమ్ ఇన్స్టాల్ నానో. ఎస్, ఇట్ ఈస్ ఇన్స్టాల్ నానో. ఎస్, నానో కమాండ్. ఇంతకుముందు మనం ట్రీ కూడా ఇన్స్టాల్ చేసాం సిమిలర్గా. లెట్ మీ ట్రై టు ఓపెన్ నానో. ఫైల్ నేమ్ ఈస్ deployment.yaml. ఎస్, సమ్ డేటా ఈస్ దేర్. మీరు ఇంకా యాడ్ చేయాలంటే ఓకే, ఐఎమ్ లెర్నింగ్. ఓకే, టైప్. ఓకే, ఆర్ ఎల్స్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. లైక్ దిస్ యూ ఆర్ ఇన్సర్టింగ్ సమ్ డేటా. లేదు, కొంచెం డేటా ఏదైనా రిమూవ్ చేయండి, డేటా ఇన్సర్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు డేటాని ఇన్సర్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ అవుట్ అని ఉంది. రైట్ అవుట్ అని అంటే మీరు ఏం చేయాలా? Ctrl O కొట్టండి కీబోర్డ్లో. Ctrl O. ఓకే, ఫైల్ టు రైట్ deployment.yaml ఫైల్లో సేవ్ చేయాలా అంటున్నాడు. ఏం చేస్తారు మీరు? ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే సేవ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ దీంట్లోంచి బయటికి రావాలంటే ఏం టైప్ చేయాలా? Ctrl X. ఇక్కడ చూడండి ఎగ్జిట్ ఉందా? Ctrl X కొట్టండి. Ctrl X, బయటకు వచ్చేసి. కావాలంటే చూడండి cat deployment.yaml. చూడండి డేటాని ఇన్సర్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. నానో deployment.yaml. ఐఎమ్ ఓపెనింగ్ మై ఫైల్. నువ్వు ఇన్సర్ట్ మోడ్లోకి ఏం అవైలబుల్ లేదు ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ డేటా, ఐ వాంట్ టు డిలీట్ దిస్ డేటా, లెట్ మీ రిమూవ్ దిస్ డేటా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను మా ప్రాజెక్ట్లో ఐఎమ్ యూసింగ్ విఐ ఓన్లీ. బట్ ఒక ఎడిటర్ గురించి చెప్తున్నాను కాబట్టి జస్ట్ నానో కూడా చెప్పాను. సమ్ డేటాని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలంటే ఏంటి? రైట్ చేయాలా, డేటాని రైట్ చేయాలా. షార్ట్ కట్ ఏంటి? Ctrl O. ఎంటర్. 3 లైన్స్ ఆఫ్ డేటా ఉంది. ఇప్పుడు 3 లైన్స్ ఆఫ్ డేటా రైట్ అయింది ఈ ఫైల్కి. ఎగ్జిట్ అవ్వాలంటే Ctrl X. దట్స్ ఇట్. cat deployment.yaml. ఇలా మీరు డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పేటువంటి కమాండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ కమాండ్ కూడా. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కసింగ్ అబౌట్ మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్, దట్ ఈస్ ఫైండ్. కమాండ్ నేమ్ ఈస్ ఫైండ్ కమాండ్. ఈ ఫైండ్ కమాండ్ ద్వారా ఏవైతే ఎంటీ ఫైల్స్ ఉన్నాయి, ఎంటీ డైరెక్టరీస్ కానీ, మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఉన్నటువంటి అంటే ఎక్కువ సైజు కెపాసిటీలో ఉన్నటువంటి ఫైల్స్ కానీ
లేదు 1 డే కన్నా ముందు క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ కానీ 1 మంత్కు ముందు క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ కానీ లాస్ట్ 1 వీక్ నుంచి క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ కానీ ఇటువంటివన్నీ ఫిల్టర్ చేయొచ్చు. ఇది కూడా ఫిల్టరింగ్ కమాండే. ఇది కూడా ఫిల్టరింగ్ కోసం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క యూస్ కేస్ చేస్తా వెళ్దాం. మనకి ఏదైనా యూస్ కేస్ మనం కమాండ్ రాయలేకపోతే మీరు చాట్ జీపీటీ ప్రతి ఒక్కరికి మొబైల్లో ఉంటుంది. ఒకవేళ అక్కడ షేర్ స్క్రీన్ చేయలేకపోయినా మీరు కాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా కమాండ్స్ జరిగినా లేదా నువ్వు సెర్చ్ చేస్తున్నప్పుడు చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ యూస్ చేసుకొని సెర్చ్ చేసుకొని చేయగలగాల. మెయిన్గా ఫైండ్ కమాండ్ దేనికి? ఫిల్టరింగ్ కోసం యూస్ చేస్తాం. మీరు ఇక్కడ ఎల్ఎస్ఏఫ్ అని LRTH అని కొడితే చాలా ఫైల్స్లో ఎంటీ ఫైల్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి. monday.java ఎటువంటి డేటా లేదు. jenkins.py డేటా లేదు. ఇంకా ఇక్కడ చూడండి argocd.txt డేటానే లేదు. ఓకే, ఇలా ఎంటీ ఫైల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనంటే ప్రజెంట్ లొకేషన్లో నేను ఫైండ్ అవుట్ చేయాలనంటే ఏం చేస్తాం? లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ఏఫ్ అని LRTH మీకు ఫైండ్ దెన్ స్పేస్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్కడ ఏ డైరెక్ట్లో ఫైండ్ అవుట్ చేయాలా? ఎంటైర్ హోమ్ డైరెక్ట్లో ఫైండ్ అవుట్ చేయాలా? లేదంటే బిన్ డైరెక్ట్లో నేను ఫైండ్ అవుట్ చేయాలా? లేదంటే రూట్లో ఫైండ్ అవుట్ చేయాలా? లేదంటే ఓపీటీ డైరెక్ట్లో నేను ఫైండ్ అవుట్ చేయాలా? ప్రజెంట్ లొకేషన్లో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్రజెంట్ లొకేషన్లో మీరు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టైప్ డాట్ కరెంట్ లొకేషన్ ఫైండ్ డాట్. ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావు? ఐఫన్ టైప్ వాట్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్? ఫైల్ను ఫైండ్ అవుట్ చేయాలా? ఫైల్ను ఫైండ్ అవుట్ చేయాలా? ఏ ఫైల్ను ఫైండ్ అవుట్ చేయాలా? ఏవైతే ఎంటీ ఫైల్స్ ఉంటాయో ఆ ఎంటీ ఫైల్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలా? ఐఫన్ ఎంటీ ఎంటర్. ఆర్ ఏబుల్ టు సీ జెన్కిన్స్ మానిటరింగ్ అనేటువంటి డైరెక్టరీలో jenkins.backup అనే షెల్ స్క్రిప్ట్ ఉంది. అది కూడా ఎంటీ ఫైలే అంట. అలానే jenkins.py, monday.java, today.txt, argocd.txt ఇవన్నీ ఎంటీ ఫైల్స్. అర్థమైందా మీకు ఈ కమాండ్ ఎలా రాశానని? ఇది కూడా ఫిల్టరింగ్ కోసమే గైస్. ఫైండ్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి? ఏ డైరెక్టరీలో? డాట్ ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటి డైరెక్టరీస్లో లేదు ప్రజెంట్ లొకేషన్లో ఉన్నటువంటి సబ్ డైరెక్టరీస్లో. ఓకే, డాట్ అనిస్తే కరెంట్ లొకేషన్. వాట్ టైపు ఫైల్ని నేను ఏవైతే ఎంటీ ఫైల్స్ ఉన్నాయో అవి ఫిల్టర్ చేయాలా? ఈ ఎంటీ ఫైల్స్ వల్ల యూస్ ఏముంది? ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ యూ కెన్ రిమూవ్ ఇట్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ యూ కెన్ రిమూవ్ దోస్ ఫైల్స్. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెంపరీ డైరెక్టరీలో టెంప్లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ ఏ వన్ ఫైల్ టచ్ టచ్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ ఫైల్ ఇన్సైడ్ ఏ టెంప్ డైరెక్టరీలో ఐఎమ్ క్రియేటింగ్ జెన్కిన్స్ డాట్ జావా అనేటువంటి ఒక టెంపరీ డైరెక్టరీలో ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేశాను. మీరు కావాలంటే చూడండి, ఎల్ఎస్ఏఫ్ అని LRTH టెంప్ అనేటువంటి డైరెక్టరీలో ఏముందో చూస్తే ఒక jenkins.java అనేటువంటి ఫైల్ ఉంది. ఆ ఫైల్ సైజ్ ఎంటీ. మీరు ఈ ఫైండ్ కమాండ్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీరు డాట్ ఇవ్వకుండా చూడండి, ఇక్కడ మీరు డాట్ ఇవ్వకుండా అప్ యారో యూస్ చేస్తే కమాండ్స్ వస్తాయి గైస్. నువ్వు స్పెసిఫిక్ డైరెక్టరీలో చెక్ చేసుకోవాలనుకున్నా కానీ యూ కెన్ చెక్ ఇట్. మీరు /temp అని ఇచ్చారంటే /tempలోకి వెళ్ళి ఏవైతే ఎంటీ ఫైల్స్ ఉంటాయో ఆ ఎంటీ ఫైల్స్ని మనకి డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఆర్ ఏబుల్ టు సీ jenkins.java. ఆర్ యూ అండర్స్టూడ్? ఓకే, ఈ ఫైల్స్ని లిస్ట్ చేయడానికి పర్మిషన్ లేదు, సూడో యూస్ చేయాలి. లెట్ మీ యూస్ సూడో. ఓకే, ఎంటర్. ఆర్ ఏబుల్ టు సీ హౌ మెనీ ఫైల్స్ ఆర్ ఎంటీ ఫైల్స్? ఓన్లీ వన్ ఎంటీ ఫైల్ ఇస్ దేర్ ఇన్ దట్ టెంపరీ డైరెక్టరీ. అంటే ఈ లొకేషన్ ఏంటి? నువ్వు ఏ డైరెక్టరీలో ఎంటీ ఫైల్స్ సెర్చ్ చేయాలనుకుంటున్నావో ఆ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. లేదు ప్రజెంట్ లొకేషన్లో నువ్వు ఎంటీ ఫైల్ సెర్చ్ చేయాలనుకుంటే డాట్ మెన్షన్ చేయాలి. హోప్ యూ అండర్స్టూడ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓన్లీ దట్ ఈస్ ఫర్ ఎంటీ ఫైల్స్. లేదు ఎంటీ డైరెక్టరీస్ సెర్చ్ చేయాలంటే ఎంటీ డైరెక్టరీస్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టైప్ ద ట్రీ కమాండ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ల్యాప్టాప్లో డెల్ ఉంది, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంటీ. మానిటరింగ్లో సమ్ డేటా ఉంది మళ్ళా. ఓకే, తిరుపతి ఎంటీ డైరెక్టరీ, కేకే డెవాప్స్ ఎంటీ డైరెక్టరీ, టెరాఫామ్ ఆల్సో ఎంటీ. అట్లా కొన్ని ఎంటీ డైరెక్టరీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను డైరెక్టరీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ వాట్ యూ వాంట్ టు ఫైండ్ ఎక్కడ? ప్రజెంట్ లొకేషన్లో ఐఫన్ టైప్ వాట్ టైప్? డైరెక్టరీ. ఫైల్ అయితే ఫైల్, డైరెక్టరీ అయితే డైరెక్టరీ. ఓకే, డైరెక్టరీ. ఐ నీడ్ టు గివ్ ద ఎంటీ. ఆర్ ఏబుల్ టు సీ ఎంటీ డైరెక్టరీస్ ఏమైనా చూసారుగా? ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీలో మళ్ళీ డెల్ అనేది కూడా ఎంటీనే, తిరుపతి ఎంటీనే, కేకేడెవాప్స్ ఎంటీనే, టెరాఫామ్ ఎంటీనే. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్? అట్లీస్ట్ ఫైండ్లో ఒక యూస్ కేసు అర్థమైందా మీకు? ఫైండ్ అనేటువంటి కమాండ్ని మనం ఏ సిచ్యువేషన్లో యూస్ చేస్తామని. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎలా అయినా అడుగుతాడు. ఇంకా కొన్ని యూస్ కేసెస్ చెప్తాను మీకు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నాకు మ్యాక్సిమం ఒక 50 MB ఉన్నటువంటి సైజు ఫైల్ లాస్ట్ 1 వీక్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని డిస్ప్లే కావాలి, లేదంటే లాస్ట్
రీసెంట్గా ఈ రోజు క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ ఏముంటాయో డిస్ప్లే చేయాలి. 1 డే కన్నా ఎక్కువ టైం తీసుకొని ఉన్నటువంటి టైం స్టాంప్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయమంటాడు. అలా డిఫరెంట్గా అడుగుతుంటారు. బట్ ఇనిషియల్గా స్లోగా మీరు 1 by 1 నేర్చుకుంటూ వెళ్ళాలి. లేదు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సారీ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఎస్ఏఫ్ అని ఎల్ఆర్టీహెచ్ అని ఇచ్చా. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ చాలా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయి, సబ్ డైరెక్టరీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టైప్ ద ట్రీ కమాండ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే K9N K9s.sh అనేటువంటి ఒక ఫైల్ ఉంది. చూడండి, ఇక్కడ ఎల్ఎస్ఐ పని ఎల్ఆర్టీహెచ్ అని కొడితే ఆర్ ఏబుల్ టు సీ ఎనీవేర్ K9s.sh హియర్. అసలు అది ఏ డైరెక్టరీలో ఉందో మనకే తెలియదు. ఎక్కడో సబ్ డైరెక్టరీలో ఉండొచ్చు, లేదా ప్రజెంట్ లొకేషన్లో ఉండొచ్చు. ఒక ఫైల్ ఎక్కడుందో మనం సెర్చ్ చేసుకోవాలి. ఒక్కోసారి మనం గిటబ్ నుంచి కోడ్ని క్లోన్ చేస్తాం. మీకు గిటబ్ అంటే ఐడియా ఉండకపోవచ్చు. డెవలపర్ రాసిన కోడ్ మొత్తాన్ని మనం క్లోన్ చేసినప్పుడు కొన్ని ఆ డిప్లాయ్మెంట్ యాప్ డాట్ యామెల్ ఫైల్ ఏ లొకేషన్లో ఉంది, అటువంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫైండ్ కమాండ్. ఫైండ్ వాట్ యు వాంట్ టు ఫైండ్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు? ఏ లొకేషన్లో? ప్రజెంట్ లొకేషన్లో నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఏ ఫైల్ నేము? నేమ్ ఆఫ్ ద ఫైల్. నేమ్ ఆఫ్ ద ఫైల్ నేమ్ ఏంటి? K9s.sh అనేటువంటి స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉందో చూడాలనుకున్నా. ఎంటర్ కొట్టారంటే ఆర్ ఏబుల్ టు సీ మానిటరింగ్ అనేటువంటి డైరెక్టరీలో ఆ ఫైల్ ఉందని మీకు చూపిస్తుంది. అర్థమైందా మీకు? లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేజింగ్ డాట్ ఏ లొకేషన్లో ఉన్నా చూపించేస్తుంది గైస్. స్టేజింగ్ డాట్ 1 సెకండ్ స్టేజింగ్ డాట్ ఓకే యామెల్ స్టేజింగ్ డాట్ యామెల్ అని ఇచ్చారంటే స్టేజింగ్ డాట్ యామెల్ ఏ లొకేషన్లో ఉందో మీకు క్లియర్గా డిస్ప్లే చేస్తుంది. చూడండి, ప్రజెంట్ లొకేషన్లోనే ఉంది. ప్రజెంట్ లొకేషన్లోనే నీకు స్టేజింగ్ డాట్ యామెల్ ఫైల్ ఉంది. ఒక ఫైల్ని కానీ ఒక డైరెక్టరీని కానీ మీరు ఇలా సెర్చ్ చేయొచ్చు. క్లియర్? ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ ఎల్ఎస్ఐ పని ఎల్ఆర్టీహెచ్ అని కొడితే చాలా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ ద ఫుల్ యాక్సెస్ టు దిస్ ఫైల్. యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి, డెమో.txt ఫుల్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నా. ఏ కమాండ్ వాడతారు? chmod ఫుల్ యాక్సెస్. యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చేయాలి. ఓకే, యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చేయాలి. ఏ ఫైల్కి? డెమో.txt ఇచ్చాను. నేను ఇంటెన్షనల్గా ఇచ్చాను పర్మిషన్. కావాలంటే చూడండి, ఎల్ఎస్ఏ పని ఎల్ఆర్టీహెచ్ చూసారా? ఓకే, డెమో.txt ఫుల్ పర్మిషన్ ఇచ్చాను. ఫుల్ పర్మిషన్ అనే కాదు, ఏదో ఒక పర్మిషన్. కాకపోతే నేను కాన్సెప్ట్ చెప్పడం కోసం ఒక పర్మిషన్ ఇచ్చాను. నేను ఒక ఫుల్ పర్మిషన్ ఇచ్చాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే దిస్ ఈజ్ మై హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ అంటే డాట్ అని ఇచ్చినా పర్లేదు. నువ్వు వేరే లొకేషన్ నుంచి సెర్చ్ చేస్తున్నప్పుడు టిల్డ్ సింబల్ ఇవ్వాలి. హోమ్ డైరెక్టరీ అంటే ఏం చెప్పాను? టిల్డ్ సింబల్. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటా. నాకు ఇక్కడ చాలా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయి. ఏ ఫైల్కి అయితే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయో ఆ ఫైల్ని నేను డిస్ప్లే చేయాలి. ఏ ఫైల్కి అయితే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయో ఆ ఫైల్ని నేను డిస్ప్లే చేయాలి. అంటే ఏ ఫైల్స్కి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. ఒక 1 ఫైల్ ఉండొచ్చు, 2 ఫైల్స్ ఉండొచ్చు, 3 ఫైల్స్ ఉండొచ్చు. ఇలా ఏ ఫైల్కి అయితే మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుందో ఆ ఫైల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ వాట్ యు వాంట్ టు ఫైండ్ అవుట్. ప్రజెంట్ లొకేషన్లో, లేదు హోమ్ డైరెక్టరీ ఇచ్చినా పర్లేదు. ప్రజెంట్ హోమ్ డైరెక్టరీ టిల్డ్ సింబల్ /home EC2-user వస్తుంది. లేదు ప్రజెంట్ లొకేషన్లో వాట్ ఐ వాంట్ టు ఫర్చ్ టైప్ ఫైల్ని నేను ఫిల్టర్ చేయాలా. ఓకే, ఫైల్ అంటే జస్ట్ గివ్ ద షార్ట్ కట్ F. దెన్ పర్మిషన్ -PERM పర్మిషన్ దిస్ ఇస్ ద సింటాక్స్. పర్మిషన్ ఏ పర్మిషన్ ఉండాలా? 777 ఏవైతే ఫైల్స్ పర్మిషన్స్ ఉంటాయో ఆ ఫైల్ కావాలి. ఆర్ ఏబుల్ టు సీ డిస్ప్లే అయిందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సబ్ డైరెక్టరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇక్కడ ట్రీ కమాండ్ రన్ చేస్తున్నాను. ఇక్కడ మానిటరింగ్లో monitor.sh అనేటువంటి ఒక ఫైల్ ఉంది. లేదంటే జెన్కిన్స్ బ్యాకప్ ఇక్కడ ఉంది. నేను దీనికి పర్మిషన్ చేంజ్ చేస్తున్నా. చూడండి, chmod ఫుల్ పర్మిషన్ ఇస్తున్నా. ఏ డైరెక్టరీలో ఉంది? మానిటరింగ్ అనేటువంటి డైరెక్టరీలో జెన్కిన్స్ అనేటువంటి ఫైల్ ఉంది. ఈ ఫైల్కి నేను ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాను. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సబ్ డైరెక్టరీస్లో ఉన్న ఫైల్స్ కూడా ఫుల్ పర్మిషన్ ఉందా? ఇప్పుడు డెమో.txtకి ఒకటే ఫుల్ పర్మిషన్ కాదు. మానిటరింగ్ అనేటువంటి డైరెక్టరీలో జెన్కిన్స్ డాట్ సమ్ బ్యాకప్ ఫైల్ ఉంది. వేరే సబ్ డైరెక్టరీస్లో ఇంకొక ఫైల్ ఫుల్ పర్మిషన్ ఉంది. అంటే వ్యాలిడేషన్ కోసం
ఓకే, ఈ ఇష్యూ జరిగింది, ఎవరు ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేశారంటే ఏదో ఫుల్ యాక్సెస్ ఉంది, అసలు ఏ ఫైల్స్కి ఫుల్ యాక్సెస్ ఉందో వెరిఫై చేయాలి ఇప్పుడు నేను. దెన్ వాట్ యూ నీడ్ టు డూ, యూజ్ ద అప్ యారో. ఇక్కడ మీరు కమాండ్ టైప్ చేసి ఉంటారు. ఏవైతే పర్మిషన్స్ ఫుల్ యాక్సెస్ ఉంటుందో ఇట్ ఈస్ షోయింగ్ ఆర్ ఏబుల్ టు సీ. మానిటరింగ్లో ఉన్నటువంటి దానికి ఒక ఫుల్ పర్మిషన్ ఉంది, ఈ డెమో డాట్ టీఎక్స్టీ ఫుల్ పర్మిషన్ ఉంది. నాట్ ఓన్లీ 777, మీరు ఏ పర్మిషన్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ పర్మిషన్ని మీరు స్పెసిఫిక్గా సెర్చ్ చేయొచ్చు. క్లియర్ ఎవ్రీవన్? హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ కేస్. పర్మిషన్ని బేస్ చేసుకొని ఏవైతే యూజర్స్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉన్నటువంటి ఫైల్స్ నాకు డిస్ప్లే చేయండి, ఓకే, లేదంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నటువంటి ఫైల్స్ నాకు డిస్ప్లే చేయండి, ఇటువంటి కేసులు ఏదైనా వచ్చినప్పుడు మనం ఇలా సెర్చ్ చేయగలగాలి. హోప్ యూ అండర్స్టూడ్. క్లియర్? ఫైన్. అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్. వన్ డే ఎగో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేట్ ఈస్ జూలై 3. ఇక్కడ మీరు చూడండి, జూలై 1 కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాను, డైరెక్టరీస్ని క్రియేట్ చేస్తున్నాను, June 30 క్రియేట్ చేస్తున్నాను, June 2 క్రియేట్ చేస్తున్నాను. అంటే వన్ డే ఎగో మాడిఫై చేసినటువంటి ఫైల్స్ కావాలి మనకి. వన్ డే ఎగో మాడిఫైడ్ ఎగ్జాక్ట్లీ వన్ డే ఎగో మాడిఫై చేసినటువంటి ఫైల్స్ కావాలి. ఫైండ్ 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 డాట్ ప్రజెంట్ లొకేషన్లో చెక్ చేయి. ఏంటి? -m టైం మాడిఫైడ్ టైం వచ్చేసి వన్ డే ఎగో మాడిఫై చేసినటువంటి ఫైల్స్ అన్ని, ఇవన్నీ వన్ డే ఎగో మాడిఫై చేసినటువంటి ఫైల్స్, ఇవన్నీ వన్ డే ఎగో మాడిఫై చేసినటువంటి ఫైల్స్. లేదు, లెస్ దాన్ వన్ డే అంటే వన్ డే కన్నా తక్కువ మాడిఫై చేసినట్టు, అంటే 24 అవర్స్ కన్నా బిలో మాడిఫై చేసినటువంటి ఫైల్స్ అన్ని ఇవి. లేదు, మోర్ దాన్ వన్ డే అంటే వన్ డే కన్నా ఎక్కువ, అంటే వన్ డే కన్నా ముందు క్రియేట్ చేసినటువంటి ఫైల్స్, అంటే 24 అవర్స్ కన్నా బిఫోర్ క్రియేట్ చేసినటువంటి ఫైల్స్. 24 అవర్స్ కన్నా బిఫోర్ అంటే June 30, జూలై 1, జూలై 2, అటువంటి ఫైల్స్ ఏమున్నాయో చూడాలన్నా కానీ యూ కెన్ లిస్ట్ ఇట్. దీస్ ఆర్ ఆల్ ద ఫైల్స్. ఇలా మీకు ఏ యూస్ కేస్ అడుగుతాడో మనకు తెలియదు. బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు సర్చ్ ఇట్. కావాలని ఇంటెన్షనల్గా ఏం చెప్తాడు నాకు, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ద యూస్ కేస్. నాకు ప్రజెంట్ లొకేషన్లో ఏవైతే టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని డిస్ప్లే చేయమంటాడు. అంటే కన్సోల్ మీద డిస్ప్లే చేయమంటాడు. ఎలా డిస్ప్లే చేస్తారు టెక్స్ట్ ఫైల్స్ అన్ని? ఫైండ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఫైండ్ ప్రజెంట్ లొకేషన్లో, డైరెక్టరీస్ సబ్ డైరెక్టరీస్ అయినా పర్లేదు. ప్రజెంట్ లొకేషన్లో ఏ టైపు ఫైల్ కావాలా, డైరెక్టరీ కావాలా, టైప్ ఏంటి, డైరెక్టరీనా, ఫైల్ అని సెర్చ్ చేయాల్సింది. ఫైలు నేమ్ ఏంటి, ఆల్ టెక్స్ట్ ఫైల్స్ ప్రజెంట్ లొకేషన్లో స్టార్ ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, టెక్స్ట్ ఫైల్స్ అన్ని కావాలి. డేటా చూడండి, టెక్స్ట్ ఫైల్స్ అన్ని డేటా వచ్చిందా? ఎస్. ఇలా మనం ఫైండ్ అనేటువంటి కమాండ్ని మల్టిపుల్ కేసెస్లో వాడతాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కేసు, ఫర్ ఎగ్జాంపుల్ LS-LRTH. ఇక్కడ మన దగ్గర హ్యూజ్ ఫైల్స్ డేటా లేదు కాబట్టి, ఆల్రెడీ ఉన్నట్టుంది చూద్దాం. ఇక్కడ ఏదన్నా కొంచెం ఓకే 9.2 KB ఉంది, అంటే అన్ని ఫైల్స్తో కంపేర్ చేస్తే error.log అనేది పెద్ద ఫైలు. ఓకే, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ కమాండ్ గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నా ప్రజెంట్ లొకేషన్లో ఏదైతే మ్యాక్సిమం సైజ్ తీసుకుంటుందో ఫైలు, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ మెమరీ ఇష్యూస్ వస్తాయి మనకి అప్లికేషన్లో. మెమరీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ లాగ్ ఫైలు లేదంటే ఏ ఫైల్కి ఎక్కువ డేటా అలాట్ అవుతుంది, అంటే ఎక్కువ స్పేసు ఏ ఫైల్ తీసుకుంటుందో మనం చెక్ చేయాలి ఆ సర్వర్లో. అంటే ఎంటైర్ హోమ్ డైరెక్టరీలో సెర్చ్ చేస్తావా, రూట్లో సెర్చ్ చేస్తావా, టెంప్లో సెర్చ్ చేస్తావా, కరెంట్ డైరెక్టరీలో సెర్చ్ చేస్తావా, దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీరు ఎక్కడ మీ అప్లికేషన్ కోడ్ అంతా మీరు మెయింటైన్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టున్నారో, లేదు మీ లాగ్స్ అన్ని మీరు ఎక్కడ ఓపీటీలో ఎక్కడ స్టోర్ చేస్తున్నారో, దాన్ని బేస్ చేసుకుని మనం కమాండ్ రన్ చేయాలి. నేను జనరల్ కేసు ఏం చెప్తున్నాను, ప్రజెంట్ నేను ఎక్కడైతే లొకేషన్లో ఉన్నానో నా రిక్వైర్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం సైజు ఉన్నటువంటి ఫైల్ ఏంటో నేను డిస్ప్లే చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే నువ్వు ఇప్పుడు నా స్క్రీన్ చూస్తే నువ్వు ఇక్కడ చెప్పేయగలుగుతున్నావు. ఎక్కువ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉంటే ఇక్కడ అన్ని ఎంబీలు, ఓకే, అలానే కేబీల్లో ఉంటుంది డేటా. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు? మాన్యువల్గా మనం సెర్చ్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. అప్పుడు మనం ఓకే, యూ కెన్ గో టు గూగుల్, లెట్ మీ ఆస్క్, ఓకే ప్లీజ్ గివ్ మీ ఫైండ్ కమాండ్. ప్రాంప్ట్ కొంచెం బెటర్గా ఇవ్వండి. ఫైండ్ కమాండ్, ఓకే, టు ఫిల్టర్ మ్యాక్స్ ఫైల్ సైజ్ ఇన్ మై కరెంట్ లొకేషన్.
ఓకే, ఓన్లీ వన్ ఫైల్ ఈస్ ఇనఫ్. మ్యాక్స్ ఫైల్ లిస్ట్ అంతా వల్ల ఒక ఫైల్. ఓకే, మీరు ఎలా ఇస్తే మీ ఇష్టం ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ చూడండి మల్టిపుల్ కమాండ్స్ని మెర్జ్ చేశాడు ఇక్కడ ఫైండ్ కమాండ్తోనే. లెట్ మీ గో టు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఫైండ్ డాట్ మ్యాక్స్ డెప్త్ 1 అని ఇచ్చాడంటే వన్ ఫైల్. ఐఫోన్ టైప్ ఏంటి? ఐఫోన్ టైప్ ఫైల్ కావాలి. ఇట్ సర్చ్ ద ఓన్లీ కరెంట్ డైరెక్టరీలో. డాట్ అని ఇచ్చామంటే కరెంట్ డైరెక్టరీలో. ఇట్ సర్చ్ ద ఓన్లీ కరెంట్ డైరెక్టరీ బట్ నాట్ ఇన్ సబ్ డైరెక్టరీస్. ఓకే, ఫర్ ఫైల్స్ మాత్రమే సెర్చ్ చేస్తుంది ఎందుకంటే ఐఫోన్ టైప్ ఫైల్ ఇచ్చావు. దాని తర్వాత ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఇఫ్ ఆర్ ఫ్రమ్ సి లాంగ్వేజ్, పర్సంటైల్ ఎస్, పర్సంటైల్ డిఈ, పర్సంటైల్ టీ, ఇటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఎస్ అంటే స్ట్రింగు, డి అంటే ఇంటీజర్ అని. ఓకే, ఇక్కడ చూడండి పర్సంటైల్ ఎస్ న్యూ లైన్లో ప్రింట్స్ ద ఫైల్ సైజ్ ఇన్ ఏ బైట్స్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, అలానే బైట్స్లో ప్రింట్ చేసిన తర్వాత సార్ట్ చేస్తుంది దాన్ని న్యూమరికల్గా. లార్జెస్ట్ ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది? లార్జెస్ట్ ఫస్ట్ వస్తుంది. అంటే లెట్ మీ ట్రై టు కాపీ. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ కమాండ్ వరకు ఇండివిజువల్గా రన్ చేస్తాను. వన్ బై వన్ ఎలా రన్ చేస్తాను చూడండి. లెట్ మీ రైట్ క్లిక్ అండ్ పేస్ట్ ఇట్. ఇక్కడ నీకేం అవుట్పుట్ వచ్చింది? అన్ని ఫైల్స్ డేటా ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది మనకి అన్ని ఫైల్స్ డేటా. ఏమని? ఇట్ ప్రింట్స్ ద సైజ్ ఇన్ ఏ బైట్స్ బట్ వీ నీడ్ ఇన్ కేబీ, రైట్? ఓకే, బైట్స్లో ఫిల్టర్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. సో అండ్ సో బైట్స్. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎర్ర డాట్ లాకి ఎక్కువ బైట్స్ ఉంది, అర్థమైంది. ఇప్పుడు మనం దీన్ని సార్ట్ చేయాలి కదా. ఎస్ ఆర్ నో? మీరు ఇప్పుడు దీన్ని సార్ట్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలి. డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలంటే ఏం చెప్పాను? ఆర్ వాడాలని చెప్పానా? రివర్స్లో సార్ట్ చేయాలంటే ఆర్ వాడాలని చెప్పానా? సార్ట్ కమాండ్ చెప్పేటప్పుడు మీకు డిస్కస్ చేశాను లేదా? మల్టిపుల్ లైనెక్స్ కమాండ్స్ని మనం మెర్జ్ చేసుకోవాలి గైస్. అదే షెల్ స్క్రిప్టింగ్. షెల్ స్క్రిప్టింగ్లో కూడా మీకు అదే చెప్పుంటాను నేను యూట్యూబ్లో. మల్టిపుల్ లైనెక్స్ కమాండ్స్ మీరు స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ని, ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ని నేను ఐఎమ్ పాసింగ్ టు సార్ట్ కమాండ్కి ఇన్పుట్గా పాస్ చేస్తున్నాను. చూడండి, సార్ట్ కమాండ్కి రివర్స్ ఆర్డర్లో. ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ ఐఫోన్ ఎన్, ఇట్ విల్ ఐఫోన్ ఆర్ వాడకుండా నేను కాపీ చేశాను చూడండి. లెట్ మీ ఇంక్రీస్ ద ఫాంట్ సైజ్. చూడండి, ఐఫోన్ ఆర్ వాడకుండా ఓన్లీ ఎన్ మాత్రమే కాపీ చేశా. లెట్ మీ ట్రై టు కాపీ. గో టు హియర్. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది డేటా. చూడండి, అసెండింగ్ ఆర్డర్లో డేటా వస్తుంది. చూడండి, అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. 0 నుంచి స్టార్ట్ అయింది, మ్యాక్స్ ఎండింగ్లోకి వెళ్ళింది. అలా కాదు, నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలి. ఐ వాంట్ టు టైప్ ఆర్. ఆర్ అని టైప్ చేస్తే ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ఏ డిసెండింగ్ ఆర్డర్. చూడండి, మ్యాక్స్ సైజు ఇదే కదా ఫైల్ మ్యాక్స్ సైజు. ఎస్. ఓకే, దాంట్లో మనం ఏమని అడిగాడు? ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే ఆల్ ద ఫైల్ నేమ్స్. ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే ద ఆల్ ద ఫైల్ నేమ్స్. నాకు మ్యాక్స్లో ఒక్క ఫైలు అంటే నా ప్రజెంట్ లొకేషన్లో ఏవైతే ఫైల్స్ ఉంటాయో మ్యాక్సిమం సైజ్ తీసుకునేటువంటి ఫైల్ ఒకటి చాలు. ఏదైతే మ్యాక్స్ ఉందో ఆ ఫైల్ నేమ్ చూపించమన్నాడు. అప్పుడు ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ డేటా మీకు ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ లైన్ డిస్ప్లే అవ్వాలంటే ఏ కమాండ్ వాడాలా? ఫస్ట్ లైన్స్ డిస్ప్లే అవ్వాలంటే ఏ కమాండ్ వాడాలి మీరే చెప్పండి. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. మీరు ప్రీవియస్ క్లాస్ కానీ ప్రాక్టీస్ చేస్తుంటే ఇదేదో మీరు డెమో సెషన్స్ అనుకుంటారు. డెమో కాదు, ఇది రెగ్యులర్ సెషన్సే. కాకపోతే మనం అలౌ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లైన్స్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 5 లైన్స్ కావాలా, లేదు 10 లైన్స్ కావాలా? ఫస్ట్ లైన్స్ మనకు డిస్ప్లే అవ్వాలంటే మనం లైనెక్స్ లే కమాండ్ వాడాలా? ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ మొత్తాన్ని వీఆర్ ట్రైంగ్ టు పాస్ ఇట్ టు హెడ్ కమాండ్. మన బ్రెయిన్ వర్క్ అవ్వాలి. హెడ్ అని ఇస్తే ఏమొస్తుంది? 10 లైన్స్ డేటా వస్తుంది. మీరు బై డిఫాల్ట్ హెడ్ అని ఇస్తే 10 లైన్స్ మాక్సిమం సైజ్ ఏవైతే తీసుకుంటున్నాయో 10 ఫైల్స్ డేటా వచ్చింది. నాకు రీసెంట్గా 5 ఫైల్స్ డేటానే మాక్సిమం ఏం కావాలో చూడాలంటే 5, లేదు 1 చూడాలంటే 1 అని ఇచ్చారంటే ఆర్ ఏబుల్ టు సీ ఏదైతే ఒక ఫైల్ మాక్సిమం సైజ్ తీసుకుంటుందో ఆ ఫైల్ సైజ్ డిస్ప్లే అయింది. ఇలా మీరు మల్టిపుల్ కమాండ్స్ని మనం మెర్జ్ చేసుకొని మనకు అడిగినటువంటి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని షెల్ స్క్రిప్ట్ రాయడం కానీ లైనెక్స్ కమాండ్స్ రెడీ చేసి పెట్టుకోవడం కానీ ఇటువంటివి మనం చేయాలి మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో. క్లియర్ గైస్? అర్థమైందా మీకు? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? క్లియర్? ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. బద్రి, అహ్మద్, శ్రీనివాస్ రెడ్డి. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్. ఓకే, థ్యాంక్ యూ. కిరణ్, ఎస్ రైట్. అదర్స్ ఆర్ ఇన్ వీకెండ్ మోడ్. చైతన్య, క్లియర్. ఓకే, డెల్ ఈజ్ ఆల్సో క్లియర్. రామకృష్ణ, థ్యాంక్ యూ. ఎస్, ఇట్స్ క్లియర్. ఇలా ఒక కమాండ్ ఏదో మనం నేర్చుకున్నట్టు కాకుండా డిఫరెంట్ కేసు అంటే యూస్ కేస్ కెన్ బి డిఫరెంట్. అలా మీరు సెర్చ్ చేయగలగాలి. దాని గురించి యూస్ కేసెస్ చూసుకుంటే మనకి ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతుంది. వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో అట్లీస్ట్ మనకి గూగుల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ సెర్చ్ చేసుకొని ఫైండ్ చేసుకోవచ్చు.
ఓకే, ఫైన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. అలానే నెక్స్ట్ చెప్పేటువంటి కమాండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చెప్పేటువంటి కమాండ్. ఓకే, ఇంటర్వ్యూలో దీని మీద కూడా అడుగుతాడు. ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ కమాండ్ మనకు లైనెక్స్లో కూడా. ఫైండ్తో పాటు స్ట్రీమ్ ఎడిటర్. కమాండ్ నేమ్ ఈస్ వాట్? సెడ్. కమాండ్ నేమ్ ఈస్ వాట్? సెడ్. స్ట్రీమ్ ఎడిటర్. ఇవన్నీ తెలియకుండా మీరు డెవాప్స్ టూల్స్ నేర్చుకుంటానంటే డెవాప్స్ టూల్స్ చెప్పడం పెద్ద కష్టమేం కాదు. ఓకే, డెవాప్స్ టూల్స్ ఒక ప్రాజెక్ట్ తీసుకొని అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి పైప్ లైన్స్ లాంచ్ చేసేసి యూఐ లోడ్ చేస్తే ఓకే. కానీ ఏదైనా ఒక టికెట్ వచ్చినప్పుడు కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు కానీ మీరు సెర్చ్ చేసేది ఎలా రావాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావాలి మీకు. ఇప్పుడు ఊరికే డెవాప్స్ ఒక 5 months కోర్స్ జాయిన్ అయిపోతే జాబ్ వచ్చేస్తుందంటే అందరూ ఇంకెందుకు డిగ్రీలు చేయడం, బీటెక్లు ఎందుకు చేయడం, డైరెక్ట్గా కేకే ఫండానో లేదా ఎక్స్వైజెడ్ ఇన్స్టిట్యూట్లోనో ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి ఒక ట్రైనింగ్ తీసేసుకుంటే జాబ్ వచ్చేస్తుంది కదా అందరికీ. ఈజ్ ఇట్ అలా అలా చేస్తే వస్తుంది అందరికీ? అందరికీ జాబ్ రావాలని అందరికీ జాబ్ ఓకే ఫీజు కట్టేస్తే జాబ్ వచ్చేస్తుందా? లేదు కోర్స్ అటెండ్ అయితే జాబ్ వచ్చేస్తుందా? కోర్స్ అటెండ్ అయితే జాబ్ రాదు, ఫీజు కడితే జాబ్ రాదు. మీ ఇంటెన్షన్, మీ మైండ్ సెట్ ట్యూన్ చేసుకోవాలి మీరు. మీ టార్గెట్ని ఫిక్స్ చేసుకొని వర్కౌట్ చేయాలి. ఓకే, 4 years బీటెక్ చదివిందే అన్ని సబ్జెక్ట్స్ చదివినా కానీ మీకు సబ్జెక్ట్ ఇంకా అండర్స్టాండింగ్ లేదంటే 4-5 monthsలో మీరు చేయగలరా? ఎస్. ఇచ్చినటువంటి స్ట్రాటజీని ఫాలో అయ్యి ఇంటర్వ్యూ టెక్నిక్స్ని ఫాలో అయ్యి లోపలికి ఎంటర్ అయ్యి వర్క్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా అయినా ఉండాలి. మీ ఐక్యూ లెవెల్స్ బాగుండాలి. అంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ మీ క్లాస్ చెప్తాను అప్కమింగ్ సెషన్స్లో. ఏడబ్ల్యూఎస్లో నేను సోన్సో కాన్సెప్ట్ నెట్వర్కింగ్ వీపీసీ గురించి చెప్పాను అనుకోండి. అంటే ఏడబ్ల్యూఎస్కి మీరు స్ట్రిక్ట్ అవ్వకూడదు. ఓకే, నెట్వర్కింగ్ అంటే ఎలా వర్క్ అవుతుంది, ఐపీ అడ్రస్సింగ్ ఎలా ఉంటుంది, పబ్లిక్ ఐపీ ఎలా ఉంటుంది, ప్రైవేట్ ఐపీస్ ఎలా ఉంటాయి, రేంజెస్ ఎలా ఉంటాయి, ఓకే, సిఐడిఆర్ పార్టీషనింగ్ ఎలా జరుగుతుంటుంది, సబ్నెట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, నాట్ గేట్వేస్ని ఎలా క్రియేట్ చేస్తాం, రౌట్ టేబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ అండర్స్టాండింగ్, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అని మీకు ఉంటే, అంటే కోర్ ఫండమెంటల్స్ కానీ మీరు స్ట్రాంగ్గా ఉంటే ఎంత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అయినా మనం ఈజీగా కిల్ చేయొచ్చు. అందుకనే మన ఛానల్ నేమ్లో కూడా నేను కేకే ఫండా అని పెట్టుంటా. ఫండమెంటల్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ 2015లో నేను గేట్ రాస్తున్నప్పుడు కూడా ఫండమెంటల్స్ నాకు అక్కడ క్రూషియల్ రోల్ ప్లే చేసేది. ఓకే, 3 times నేను ఇప్పుడు గేట్ క్వాలిఫై, 4 times రాస్తే ఆ, ఒకసారి నేను డిస్క్వాలిఫై అయిన. ఆ టైంలో నాకు అర్థమైంది ఫండమెంటల్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ ఇంటర్వ్యూ, ఐటీ ఇండస్ట్రీలో కూడా. నేను మన ఐఐటి గ్రాడ్యుయేట్ని ఓకే, రీసెంట్గా ఒక 3 days బ్యాక్ నేను శాంసంగ్ పంపించాం ఇంటర్వ్యూకి. ఈజ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ గైస్. ఓకే, అక్కడ అతను రెజ్యూమ్లో చూసి పర్సంటేజ్ చూసి చెక్ చేస్తారని భయపడతా ఉండేవాడు. అసలు రెజ్యూమే చెక్ చేయలేదంట, డైరెక్ట్గా ఐఐటి గ్రాడ్యుయేట్ అని చెప్పి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. అక్కడ అంతా ఫండమెంటల్స్ మీద అడుగుతున్నారంట. చిప్స్ అంటే మైక్రో ప్రాసెసర్, 8086 మైక్రో ప్రాసెసర్, సో అండ్ సో పోర్ట్ నెంబర్స్ ఎలా అసైన్ అవుతుంటాయి, ఓన్లీ ఫండమెంటల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారంటే ఇతనికి కోర్ కోర్ కాన్సెప్ట్స్ బాగా తెలుసా లేదని. బట్ ఈజ్ ద ఫ్రెషర్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. అందుకని మీరు ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే నాకు నెక్స్ట్ డెవాప్స్ చెప్పడం ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని ఇనిషియల్గా ఈ చిన్న చిన్న టూల్స్, స్మాల్ స్మాల్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసిన తర్వాతే డెవాప్స్ టూల్స్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సారీ గైస్. ఓకే, హియర్ వీ హ్యావ్ నెక్స్ట్ కమాండ్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రీమ్ ఎడిటర్, సెడ్. ఓకే, మీరు వినుంటారు స్ట్రీమ్ ఎడిటర్ గురించి. లెట్ మీ గో టు హియర్. లెట్ మీ టేక్ సమ్ డిప్లాయ్మెంట్ యామెల్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, టెరాఫామ్, టెరాఫామ్ స్క్రిప్ట్ for EC2 instance creation. Okay, let me go to AI mode. Here directly they will give some script. ఏదో ఒక డేటా కావాలి కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను. ఓకే, దీనికన్నా బెటర్ లెట్ మీ టేక్ ద డిప్లాయ్మెంట్ యామెల్ ఓన్లీ. Kubernetes deployment YAML. Let me scroll down, go to deployments, scroll down. Okay, let me try to copy, go to here. Let me nullify the existing deployment YAML. Let me open deployment.yaml. ఇక్కడ ఏం చేశాను నేను చూసారా? అందుకనే ప్రీవియస్ చెప్పిన కమాండ్స్ ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేశాను, మళ్ళీ కొత్త ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. అదే ఫైల్ని మళ్ళీ న్యూ ఫైల్గా ఓపెన్ చేశాను. గో టు ఇన్సర్ట్ మోడ్, దెన్ పేస్ట్ ఇట్. అక్కడ నేను హైలైట్ చేయడం వల్ల అది కాపీ అయిపోయింది. గిట్ బ్యాష్లో జస్ట్ మీరు సెలెక్ట్ చేస్తే కాపీ అయిపోద్ది గైస్. కాపీ, రైట్ క్లిక్, పేస్ట్ ఇట్.
ఇక్కడే నేను డేటాని ఏం చేస్తానంటే కొన్నిసార్లు సమ్ డేటాని చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీఐ వర్షన్ ఉంది కదా, లెట్ మీ చేంజ్ ఏపీఐ వర్షన్ హియర్ ఆల్సో లెట్ మీ గివ్ ఏపీఐ వర్షన్. నేను కాన్సెప్ట్ చెప్పడం కోసం ఇచ్చాను. ఓకే, ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. ఫస్ట్ లైన్లోనే కాదు, డూప్లికేట్ లైన్స్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. ఎస్, ఓకే, ఇది ఒక ఫైల్. చూడండి, ఇక్కడ ఏపీఐ వర్షన్ యాప్/v1, మళ్ళీ ఏపీఐ వర్షన్ ఏందో సమ్ డేటా ఉంది ఇక్కడ. ఫైన్, లెట్ మీ గో బ్యాక్ టు హియర్. గైస్, ఇది క్యూబర్నెటీస్కి సంబంధించి మీరు ఇంట్రెస్ట్ అయితే, అంటే ఓన్లీ క్లాస్ యాక్సెస్ అలౌ చేస్తాను. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ క్లాస్ క్యూబర్నెటీస్ జరిగింది. ఇది ఎర్లీ మార్నింగ్ 6:45 బ్యాచ్ జరుగుతుంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ డెవాప్స్ గురించి డాకరు సిఐసిడి కానీ తెలుసుంటే, లైనెక్స్ కానీ మీకు ఐడియా ఉంటే, నెక్స్ట్ 1.5 మంత్ ఎస్ఆర్ఈ క్యూబర్నెటీస్ మాత్రమే జరుగుతుంది 6:45 AM. మీరు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఆల్రెడీ బ్యాచ్ 10లో కానీ రిజిస్టర్ అయి ఉంటే, బ్యాచ్ 9 లింకు నేను మీకు ఫ్రీగా షేర్ చేస్తాను. జస్ట్ లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ బ్యాచ్ అది, అంటే ఏప్రిల్లో స్టార్ట్ అయినటువంటి బ్యాచ్ అది. అక్కడ క్యూబర్నెటీస్ జరుగుతుంది. ఒక్క క్లాస్ మాత్రమే కంప్లీట్ అయింది. మీరు కానీ బ్యాచ్ 10లో జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ క్లాస్ కానీ మీరు ఫ్రీగా జాయిన్ అవ్వాలి అంటే, కొంచెం ఫాస్ట్గా మీరు ఇంకా ఫినిష్ చేసుకోవచ్చు. అంటే రికార్డింగ్స్ నేను పాత బ్యాచ్ వీడియోస్ ఇచ్చాను ఫ్రీగా, కానీ కొంతమంది రికార్డింగ్స్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి రికార్డింగ్స్ చూడడం ఇంట్రెస్ట్ ఉండదు, లైవ్ అటెండ్ అవ్వాలనుకుంటారు. అది అంటే బై డిఫాల్ట్ కొంతమంది మనకి మైండ్ సెట్ అలా ఉంటుంది. మీరు కానీ ఈ బ్యాచ్లో కానీ పేమెంట్ చేసుకుంటే మీకు ఆల్రెడీ బ్యాచ్ 7 ఫుల్ యాక్సెస్ వచ్చేసి ఉంటుంది. బ్యాచ్ 10 యాక్సెస్ వస్తుంది. మండే చెప్తాను ఈ బ్యాచ్ 10 ఎలా యాక్సెస్ చేయాలి వీడియోస్ అన్ని. బ్యాచ్ 9 క్లాస్ లింక్ వస్తుంది, మీరు లైవ్ జాయిన్ అవ్వచ్చు. అంటే ఆ బ్యాచ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు మార్నింగ్ బ్యాచ్లో కూడా వచ్చేయచ్చు, మీ ఇష్టం. అక్కడ అటెండ్ అవ్వండి, ఇక్కడ అటెండ్ అవ్వండి, బట్ నాట్ ఫ్యూచర్ బ్యాచెస్. ప్రెసెంట్ బ్యాచెస్ వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ఇది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఈ వీడియోస్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. బ్యాచ్ 9 లింక్ నేను ఇస్తాను. ఎవరైతే బ్యాచ్ 10లో జాయిన్ అయ్యి ఉన్నారో, మీకు ఆల్రెడీ తెలుసుంటే ఏది డెవాప్స్ గురించి, ఏది డాకర్ వరకు, అక్కడ డాకర్ జెన్కిన్స్ సిఐసిడి అన్నీ అయిపోయినాయి. ఓకే, అవన్నీ అయిపోయినాయి. క్యూబర్నెటీస్ కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను లింక్ ఇస్తాను. నాకు 1-to-1 పింగ్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. ఫైన్, ఎందుకని గ్రూప్లో ఇవ్వనంటే కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోతారు. పోయేమో ప్రశాంత్ 2 బ్యాచ్ల్లో జాయిన్ చేయించి ఫాస్ట్గా సిలబస్ ఏమైనా చెప్పేస్తామో అనేసి. అలా ఉండదు. మీ బ్యాచ్ రన్నింగ్లోనే ఉంటుంది 5 months. మీరు ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కూడా జాయిన్ అవుతానంటే వీఆర్ రెడీ టు హెల్ప్ ఇన్ దట్. ఓకే, థ్యాంక్ యూ. హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, ఆల్ రైట్, లెట్ మీ గో టు హియర్ స్ట్రీమ్ ఎడిటర్. ఓకే, సారీ గైస్, ఇట్స్ మై బ్యాడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫైల్లో సమ్ డేటా ఉంది గైస్. ఇది కొంచెం మంచి కమాండ్, అంటే కమాండ్ మంచి కమాండ్. ఇప్పుడు దీంట్లోంచి మనం అప్డేట్ చేయాలి, సమ్ కంటెంట్ సబ్స్టిట్యూట్ చేయాలి. నాకు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ ఏపీఐ వర్షన్ ఎక్కడైతే ఉంటుందో చూడండి, ఆ ఏపీఐ వర్షన్ ప్లేస్లో ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు కేకేగా చేంజ్ చేయాలి. అంటే ఏదన్నా యాడ్ చేయడం, ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో దాన్ని స్టేజింగ్గా మార్చడం, స్టేజింగ్ ఉన్న దగ్గర యూఐటీగా మార్చడం, ఎస్ఐటీగా మార్చడం, పోర్ట్ 80 ఎక్కడైతే ఉంటుందో 8080గా మార్చడం, 8080 ఉన్న దగ్గర 8082గా మార్చడం. ఇటువంటి కేసులు ఎక్కడన్నా మీరు స్క్రిప్ట్లో చేయాలి అనుకుంటే, అంటే మాకు ఇంతకుముందు 2021లో గైస్ సిడిఆర్స్ మీద వర్క్ చేశాను నేను. అప్పుడు ఆ టైంలో కూడా సిడిఆర్స్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసేటప్పుడు సెడ్ కమాండ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు నేను చెప్పినంత లైట్గా ఉండదు ఆ కమాండ్, దాని గురించి చాలా డెప్త్ ఉంటుంది యాక్చువల్గా. చూడండి, స్ట్రీమ్ ఎడిటర్ కమాండ్ నేమ్ ఏంటి, కొంచెం ఇక్కడ ఏం చేస్తానంటే పైన టైప్ చేస్తాను, కనపడడానికి మీకు ఈజీగా ఉంటుంది. క్యాట్ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్, దిస్ ఇస్ మై డిప్లాయ్మెంట్ డాట్. చూడండి, రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్కడైతే ఏపీఐ వర్షన్ ఉంటుందో దాని ప్లేస్లో నేను కేకేగా చేంజ్ అవ్వాలి. స్ట్రీమ్ ఎడిటర్ సింగిల్ కొటేషన్లో ఐ వాంట్ టు సబ్స్టిట్యూట్. ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, ఎక్కడైతే ఏపీఐ వర్షన్ ఉంటుందో, క్యాప్స్ ఉంటే క్యాప్స్, స్మాల్ ఉంటే స్మాల్, కేస్ సెన్సిటివ్, ఎక్కడైతే ఏపీఐ వర్షన్ ఉంటుందో ఆ ప్లేస్లో ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు కేకే. ఏ ఫైల్లో ఉంది, డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ ఫైల్లో చేంజ్ చేయాలి. అంటే డైరెక్ట్గా అప్డేట్ కాదు, అవుట్పుట్లో ఇట్స్ మై బ్యాడ్, హియర్ యూ కెన్ కీప్ ఇట్ /enter. ఎస్, ఇట్ ఈస్ చేంజ్. ఆర్ ఏబుల్ టు సీ ఏపీఐ వర్షన్ ఉన్న దగ్గర కేకేగా చేంజ్ అయింది, చూసారా? అర్థమైందా మీకు? నువ్వు ఇచ్చినటువంటి ఎక్కడైతే మీకు ఏపీఐ వర్షన్ ఉంటుందో, స్ట్రింగ్ ఎక్కడైతే ఏపీఐ వర్షన్ ఉంటుందో ఆ ఏపీఐ వర్షన్ ప్లేస్లో నాకు కేకేగా చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిందా?
కాకపోతే మీరు సపరేట్ అవుట్పుట్ ఫైల్లోకి అంటే వేరే ఫైల్లోకి తీసుకెళ్లాలంటే ఈ కమాండ్ మీరు అవుట్పుట్ వచ్చిన దాన్ని వేరే ఫైల్లోకి తీసుకెళ్లాలంటే గ్రేటర్ దాన్ సింబల్ ఓకే డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టేజింగ్ సంబంధించింది అయితే స్టేజింగ్ డాట్ యామెల్ ఇలా మీరు వేరే ఫైల్లో తీసుకెళ్ళొచ్చు అక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ని. లేదు నాకు వేరే ఫైల్లో కొద్దిగా జస్ట్ కన్సోల్లో చూడాలి వ్యాలిడేట్ చేయాలనుకుంటే ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. చూడండి ఎక్కడైతే ఏపీఐ వర్షన్ ఉంటుందో అక్కడ కేకేగా చేంజ్ అయింది. కానీ మీరు ఇక్కడ వన్ మోర్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి గైస్. ఓకే, వన్ మోర్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి. కానీ ఫస్ట్ అక్కరెన్స్కి మాత్రమే చేంజ్ అయింది. ఓకే, ఇంకా వేరేది ఇక్కడ మనకి ఎక్కడ ఏపీఐ వర్షన్ లేదు. ఇంకా మనకి ఎక్కడ ఏపీఐ వర్షన్ లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంటెన్షనల్గా లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. విఐ స్పేస్ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ కొంచెం డేటాని సారీ ఇట్స్ మై బ్యాడ్. విఐ స్పేస్ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ గో టు ఇన్సర్ట్ మోడ్. నేను ఇక్కడ ఎక్కడైనా సమ్ ప్లేస్లో ఏపీఐ వర్షన్ ఇస్తాను. ఏపీఐ వి క్యాప్స్ వర్షన్ ఇలా ఇచ్చాను. ఇంకొక లొకేషన్లో కూడా ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్కి వచ్చి ఇక్కడ ఇచ్చాను అనుకోండి. ఏపీఐ వర్షన్ ఎస్కేప్ రైట్ అండ్ పిట్. ఓకే, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గైస్, డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ ఇక్కడ ఏపీఐ వర్షన్ ఉంది. హియర్ ఆల్సో ఏపీఐ వర్షన్ ఇస్ దేర్. ఇక్కడ టైపో నో ప్రాబ్లం. టైపో ఇక్కడ ఏపీఐ వర్షన్ ఉంది కానీ ఇది ఏపీఐ వర్షన్ కాదు, టైపో. ఓకే, రాంగ్. ఇక్కడ కూడా ఏపీఐ వర్షన్ ఉంది చూడండి, ఇక్కడ కూడా ఏపీఐ వర్షన్ ఉంది. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంది? ఐ వాంట్ టు చేంజ్ ఇట్. ఎక్కడైతే ఏపీఐ వర్షన్ ఉంటుందో ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు కేకే. చూడండి అన్ని దిక్కులు చేంజ్ అయింది. ఇక్కడ కేకేగా చేంజ్ అయింది, ఇక్కడ చేంజ్ కాలేదు ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్. ఇక్కడ కేకేగా చేంజ్ అయింది. కానీ సెకండ్ అక్కరెన్స్లో ఇప్పుడు ఈ లైన్లో ఫస్ట్ అక్కరెన్స్లో చేంజ్ అయింది. కానీ సెకండ్ అక్కరెన్స్లో ఉన్నటువంటి ఏపీఐ వర్షన్ చేంజ్ కాలేదు నాకు. సెకండ్ అక్కరెన్స్లో ఉన్నటువంటి ఏపీఐ వర్షన్ నాకు చేంజ్ కాలేదు. వాట్ యూ నీడ్ టు డూ? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ అక్కరెన్స్లో అంటే ఫస్ట్ టైం ఈ లైన్లో నేను సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఏపీఐ వర్షన్ కాకుండా సెకండ్ టైం ఏపీఐ వర్షన్లోనే చేంజ్ అవ్వాలి. అంటే స్పెసిఫిక్గా సెకండ్ టైంలో చేంజ్ అవ్వాలంటే 2 అని ఇవ్వండి. చూడండి స్పెసిఫిక్గా ఇక్కడ మాత్రమే చేంజ్ అవుద్ది. అంటే ఒక లైన్లో సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చిందనుకో ఇగ్నోర్ చేస్తుంది. సెకండ్ టైంగా నా మ్యాచ్ అయిందంటే చేంజ్ అవుతుంది. అలానే ఈ లైన్లో కూడా చూడండి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇగ్నోర్ చేశాడు, సెకండ్ ఇంకెక్కడా లేదు. అంటే అందుకని మీరు ఇక్కడ 2 ఇచ్చారంటే దాని మీనింగ్ అది. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏపీఐ వర్షన్ ఎక్కడైనా ఉంటే ఏపీఐ వర్షను ఏ లొకేషన్లో ఉన్నా కానీ నాకు చేంజ్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి ఈ లొకేషన్లో ఉంది, ఈ లొకేషన్లో ఉంది. ఓకే, ఈ లొకేషన్లో ఈ స్ట్రింగ్ మ్యాచ్ అయింది. నాకు ఏపీఐ వర్షను ఓకే మనకి ఏపీఐ వర్షను ఏ లొకేషన్లో ఉన్నా కానీ చేంజ్ అవ్వాలి అని అంటే అప్పుడు మీరు ఏం చేయాలా? ఇదే కమాండ్కి సెట్ కమాండ్కే యూనిట్ టు పాస్ ద ఆప్షన్ కాల్డ్ యాస్ ఏ గ్లోబల్లీ. జీ అంటే ఏంటి మీనింగు? గ్లోబల్గా చేంజ్ చేయాలి. ఎంటర్. చూడండి గ్లోబల్గా చేంజ్ అయిపోద్ది. ఇక్కడ కేకే ఉన్న ఏపీఐ వర్షన్ కేకేగా చేంజ్ అయింది. ఇక్కడ కూడా ఏపీఐ వర్షన్ కేకేగా చేంజ్ అయింది. ఇక్కడ ఏపీఐ వర్షన్ కేకేగా చేంజ్ అయింది. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. అర్థమైందా మీకు? లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లెట్ మీ టైప్ ద హిస్టరీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఏది? ఫస్ట్ అక్కరెన్స్. ఈ కమాండ్ ఫస్ట్ అక్కరెన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. అలానే ఈ కమాండ్ ఏం చేస్తుంది? ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ని మీరు ఒక సమ్ ఫైల్ కాపీ చేసుకోవాలంటే కాపీ చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, అలానే ఈ కమాండ్ ఏం చేస్తుంది? సెకండ్ అక్కరెన్స్లో అంటే ఒకటే లైన్లో సేమ్ లైన్లో 2 అని ఇస్తే సెకండ్ అక్కరెన్స్, 3 ఇస్తే థర్డ్ అక్కరెన్స్, 4th అని ఇస్తే ఫోర్త్ అక్కరెన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ పాసింగ్ ఎనీ నెంబర్ బై డిఫాల్ట్ 1 ఫస్ట్ అక్కరెన్స్లో బై డిఫాల్ట్ చేంజ్ అవుతుంది. ఈ కమాండ్ ఏం చేస్తుంది? ఈ ఆప్షను నీ ఫైల్లో ఎక్కడున్నా కానీ ఆ స్ట్రింగు అంటే నాట్ ఓన్లీ ఏపీఐ వర్షన్, దట్ కెన్ బి ఎర్రర్ కోడ్ అయి ఉండొచ్చు, పోర్ట్ నెంబర్స్ అయి ఉండొచ్చు, ఇమేజ్ డీటెయిల్స్ అయి ఉండొచ్చు, దట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఎక్కడైతే నీ ఫైల్లో ఆ డేటా ఉంటుందో గ్లోబల్గా ఎక్కడున్నా కానీ చేంజ్ చేయమని దాని మీనింగ్. ఎక్కడున్నా చేంజ్ చేయండి అని. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. క్యాట్ -n డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ ఎంటర్. సారీ, క్యాట్ -n డిప్లాయ్మెంట్ డాట్ యామెల్. ఓకే, డిప్లాయ్మెంట్ డాట్ యామెల్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే లైన్ నెంబర్ 8లో రిప్లికాస్ 3 ఉన్నాయి. ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు 7. ఈజ్ ఇట్ పాసిబుల్? స్పెసిఫిక్ లైన్లో చేంజ్ చేయాలి. నేను ఎక్కడ చేంజ్ చేయాలి? స్పెసిఫిక్ లైన్లో చేంజ్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? చూడండి స్ట్రీమ్ ఎడిటర్,
స్ట్రీమ్ ఎడిటర్ ఏం చేంజ్ చేయాలి? సింగిల్ కొటేషన్లో రాయండి నీట్గా. సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎక్కడైతే 3 ఉంటుందో ఎక్కడైతే 3 ఉంటుందో ఆ 3 ప్లేస్లో ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు 9. ఎక్కడైతే 3 మ్యాచ్ అవుద్దో ఆ 3 ప్లేస్లో నేనేం చేంజ్ చేయాలా? 9గా మ్యాచ్ చేయాలి, 9గా చేంజ్ చేయాలి. ఓకే, ఫైన్. ఓకే, అలానే ఏ ఫైల్లో? డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ ఫైల్లో మీరు ఇలా ఇస్తే ఏమవుతుంది? ఓకే, ఇలానే ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా పాస్ చేస్తే ఏమవుద్ది? ఫస్ట్ అక్కరెన్స్లో చేంజ్ అయిపోద్ది. అలా కాదు, స్పెసిఫిక్ లైన్ కూడా చెప్పున్నాడు అంటే 3 డిఫరెంట్ లొకేషన్లు ఉండొచ్చు, మళ్ళీ వేరే వేరే లొకేషన్లు ఉన్నా కానీ చేంజ్ అయిపోద్ది. అలా చేంజ్ కాకూడదు మనకి. స్పెసిఫిక్ లైన్ ఓన్లీ లైన్ నెంబర్ 8లోనే చేంజ్ అవ్వాలి అనుకుంటే గివ్ ద లైన్ నెంబర్ 8 దెన్ గివ్ ద స్పేస్. ట్రై టు అండర్స్టాండ్. లైన్ నెంబర్ 8లో మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ 3 అనేటువంటి కానీ నెంబర్ కానీ ఉంటే దాన్ని 9గా చేంజ్ చేయండి. ఎంటర్. ఆర్ ఏబుల్ టు సీ లైన్ నెంబర్ 8లో చేంజ్ అయింది చూసారా? ఇంకా నీకు వేరే లొకేషన్లో 3 ఉన్నా కానీ చేంజ్ కాదు అది. అంటే స్పెసిఫిక్ లైన్లో నువ్వు ఏదన్నా ప్యాటర్న్ చేంజ్ చేయాలనుకుంటే స్పెసిఫిక్ లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. రిక్వైర్మెంట్ ఎలా రావచ్చు అంటే క్యాట్ ఐఫన్ ఎన్ వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? డిప్లాయ్మెంట్ డాట్ యామెల్. ఓకే, ఇక్కడ సో అండ్ సో ఇమేజ్ ఉంది. ఎక్కడైతే ఈ ఇమేజ్ ఉంటుందో ఈ ఇమేజ్ ప్లేస్లో వేరే ఇమేజ్ అప్డేట్ చేయమంటాడు లైన్ నెంబర్ 22లో. అప్పుడు డైరెక్ట్గా మీరు సెట్ రాసేయచ్చు. అలా కూడా మనం ఇటువంటి యూస్ కేసెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు మీరు ఇక్కడ లైన్ నెంబర్ అప్డేట్ చేసాం. ఒక నిమిషం, ఇది కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించనివ్వండి. ఓకే, 1 సెకండ్. ఫైన్. ఇక్కడ నేను లైన్ నెంబర్ని అప్డేట్ చేశాను. ఇఫ్ యూ గో బ్యాక్ టు అబౌవ్ కమాండ్స్, అప్ యారో యూస్ చేయండి. ఇప్పుడు ఏ లైన్లో చేంజెస్ జరిగినాయో మనం చూడాలంటే ఐఫన్ ఎన్ గైస్. లైన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవ్వాలంటే ఐ థింక్ ఇట్స్ నాట్ వర్కింగ్ హియర్. ఐఫన్ ఎన్ ఈస్ నాట్ వర్కింగ్ హియర్. లెట్ మీ యూస్ ఐఫన్ ఎన్. నో, ఇట్స్ నాట్ షోయింగ్. ఓకే, సారీ. ఫైన్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది గైస్. స్పెసిఫిక్ రేంజ్ క్యాట్ ఐఫన్ ఎన్ డిప్లాయ్మెంట్ డాట్ యామెల్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంజినిక్స్ ఇక్కడ ఉందా? ఎస్, ఇంజినిక్స్ అని ఉంది. స్ట్రింగ్ చూడండి, జస్ట్ మీరు స్ట్రింగ్ చూసారంటే ఇంజినిక్స్ ఇక్కడ ఉంది. ఓకే, అలానే ఇక్కడ కూడా ఇంజినిక్స్ స్ట్రింగ్ ఉంది. హియర్ ఆల్సో వీ హ్యావ్ ఇంజినిక్స్ అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ ఇంజినిక్స్. మల్టిపుల్ లొకేషన్స్లో ఇంజినిక్స్ ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే లైన్ నెంబర్ 8 నుంచి లైన్ నెంబర్ 17 వరకు మిడిల్లో ఎక్కడైతే ఈ ప్యాటర్న్ మ్యాచ్ అవుద్దో దాన్ని చేంజ్ చేయాలి. ఇటువంటి ఇంటర్వ్యూలు అడుగుతాడు గైస్. అంటే ఇంటర్వ్యూస్లో కొంచెం ట్రిక్కీగా, అంటే అట్లీస్ట్ మీరు కమాండ్ అన్న టైప్ చేయగలిగితే సెట్ కమాండ్ దే విల్ హ్యాపీ. ఏ కమాండ్ వాడతావు అని అడగొచ్చు. కొన్నిసార్లు టైప్ చేయమని అడగరు. దిస్ ఈజ్ ద కేస్, ఏ కమాండ్ వాడతారు, దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఎలా ట్రబుల్ షూట్ చేస్తూ ఆ ట్రబుల్ షూటింగ్లో మీరు ఏ కమాండ్స్ యూస్ చేస్తారు అని అడగొచ్చు. లైన్ నెంబర్ 8 నుంచి 17 వరకు ఇంజినిక్స్ ఎక్కడ ఉందో దాని ప్లేస్లో కేకేగా చేంజ్ అవ్వాలి. చూడండి, స్ట్రీమ్ ఎడిటర్ ఎక్కడి నుంచి స్ట్రింగ్లో రాయండి. ఏంగా చేంజ్ అవ్వాలి? సబ్స్టిట్యూట్ ఎక్కడైతే ఇంజినిక్స్ ఉంటుందో దాని ప్లేస్లో నాకు కేగా చేంజ్ అవ్వాలి. మీరు ఇలా ఇచ్చేసారనుకోండి, మీరు ఇలా ఇచ్చేస్తే ఏమవుద్ది? ఓవరాల్గా చేంజ్ అయిపోద్ది. ఏ ఫైల్ మీద? డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ ఫైల్ మీద. ఇలా ఇవ్వకూడదు. వాళ్ళు ఏం చెప్పారు? స్పెసిఫిక్గా అడిగాడు. ఏమని? సో లైన్ నెంబర్ 8 నుంచి లైన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 6 నుంచి అనుకో. 6లో కూడా ఇంజినిక్స్ ఉంది కదా. ఓకే, లైన్ నెంబర్ 8 తీసుకోండి. లైన్ నెంబర్ 8 నుంచి కామా ఎక్కడి వరకు? లైన్ నెంబర్ 18 వరకు స్పేస్. చూడండి, లైన్ నెంబర్ 8 నుంచి లైన్ నెంబర్ 18 వరకు ఎక్కడైతే సబ్స్టిట్యూట్ చేయండి ఇంజినిక్స్ ఉంటుందో దాని ప్లేస్లో నాకు కేగా చేంజ్ చేయండి. ఏ ఫైల్లో? డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ ఫైల్లో. ఎంటర్. ఐ థింక్ ఐ గివెన్ రాంగ్. ఎనీథింగ్ ఐ గివెన్ రాంగ్ హియర్? Yes, we need to pass the slash guys indication. Enter. Yes, are you able to see? ఇక్కడ స్లాష్ మిస్ చేశాను. చూడండి, ఇక్కడ మీరు చూడండి, కేకేగా చేంజ్ అయింది. ఇక్కడ ఇంజినిక్స్ కేకేగా చేంజ్ అయిందా? కానీ ఇక్కడ చేంజ్ కాలేదు. చూసారా? స్పెసిఫిక్ లైన్స్లో చేంజ్ కాల. ఓకే, ఇలా కూడా మీరు కేసు అడగొచ్చు.
ఇది కూడా పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ప్రీవియస్గా మన ఓల్డ్ స్టూడెంట్స్ని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. cat -and deployment.ml. దిస్ ఇస్ ద ఒరిజినల్ ఫైల్, రైట్? deployment.ml. నా రిక్వైర్మెంట్ ఏంటంటే లైన్ నెంబర్ 7 నుంచి లైన్ నెంబర్ 14 వరకు డిలీట్ చేయాలి లైన్స్. ఇది చూడండి, 7 to 14 ఈ లైన్స్ డిలీట్ చేయాలి ఫైల్ నుంచి. ఎలా చేస్తావు? హౌ కెన్ యూ డూ ఇట్? అంటే డిలీట్ చేసి ఒక ఫైల్ కన్వర్ట్ చేయాలంటే గ్రేటర్ దెన్ సింబల్ వాడి ఫైల్లో స్టోర్ చేసుకోండి, నో ప్రాబ్లం. రిక్వైర్మెంట్ ఈస్ వాట్? లైన్ నెంబర్ 7 నుంచి 14 వరకు డిలీట్ చేయాలి. స్ట్రీమ్ ఎడిటర్ ముందు మీరు కమాండ్ రాసుకోండి సింగిల్ కొటేషన్లో. ఫైల్ నేమ్ ఏంటి? deployment.ml. ముందు కమాండ్ రాయండి. ఏం 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 డిలీట్ చేయాలా? కమాండ్ క్లియర్గా రాయండి. ఏమి డిలీట్ చేయాలా? లైన్ నెంబర్ ఎంత? లైన్ నెంబర్ 7 నుంచి 14 వరకు డిలీట్ చేయాలా? ఏం ఆపరేషన్స్ చేయాలా? డిలీట్ ఆపరేషన్ చేయాలి కాబట్టి డి ఇచ్చేసేయండి, అంతే. చూడండి, స్ట్రీమ్ ఎడిటర్ లైన్ నెంబర్ 17 నుంచి 14 వరకు డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలా? ఏ ఫైల్ మీద? deployment.ml ఫైల్ మీద. ఓకే, అలాంగ్ విత్ దట్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే లైన్ నెంబర్, లెట్ మీ ట్రై ఇట్. -n ఎంటర్. నో, -n ఇట్ ఈస్ నాట్ గివింగ్ హియర్. ఎస్, లెట్ మీ ఎంటర్. చూడండి, లైన్ నెంబర్, no need slash here. We are not replacing. Try to understand, Sarita. We are not replacing. We are deleting. D means deletion. చూడండి, ఇక్కడ లైన్ నెంబర్ 17 నుంచి స్పెసిఫికేషన్ నుంచి టెంప్లెట్ వరకు వెళ్ళిపోయింది డేటా. ఆర్ ఏబుల్ టు సీ? స్పెసిఫికేషన్ టు టెంప్లెట్ గాన్ డేటా. ఇలా కూడా యూస్ కేసు అడగచ్చు. స్పెసిఫిక్ లైన్స్ రేంజెస్ని మనం డిలీట్ చేయాలన్నా కానీ మీకు సెడ్ అనేటువంటి కమాండ్ హెల్ప్ అవుతుంది. అంటే నేను ఇక్కడ కొన్ని యూస్ కేసెస్ చెప్తున్నాను. అంటే ఈ కమాండ్ గురించి మీరు కానీ ChatGPT కానీ, గూగుల్ కానీ, లేదంటే జెమినీ కానీ, క్లౌడ్ కానీ, దాంట్లో యూస్ కేసెస్ కానీ అడిగితే 1 lakh యూస్ కేసెస్ కూడా ఇస్తుంది. 1 lakh. కానీ నేను చెప్పేది ఏంటి, అన్నీ గుర్తుపెట్టుకోవలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏ కమాండ్ మనం అక్కడ అప్లై చేయాలి, దాని గురించి సెర్చ్ చేసి అప్లై చేస్తాం మన వర్కింగ్లో. మీరు ఈవెన్ లైనక్స్ అడ్మిన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అడగండి, కొన్ని కమాండ్స్ వాళ్ళకి గుర్తుండవు. అప్పటికప్పుడు సెర్చ్ చేస్తారు, సింటాక్స్ అప్పటికప్పుడు సెర్చ్ చేస్తారు. అంటే మన బ్రెయిన్ ఎలా వర్క్ అవ్వాలంటే ఇష్యూ వచ్చినప్పుడు ఏం అప్లై చేస్తే ఆ ఇష్యూకి సొల్యూషన్ దొరుకుతుంది అనేది రావాలి మనకి. అది వస్తే మీరు ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండొచ్చు. ఫైన్, పర్ఫెక్ట్. ఇలానే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా నేను ఒక 100 లైన్స్ ఫైల్ ఉందనుకో, 1 2 3 4 5 6 ఇలా 100 లైన్స్ ఫైల్ ఉంటే, 100 లైన్స్ డేటా ఉంటే, లైన్ నెంబర్ 30 నుంచి 40 వరకు డిస్ప్లే చేయండి అని ఒక యూస్ కేసు ఇచ్చా. లేదు 40 నుంచి 60 వరకు డిస్ప్లే చేయండి అని. మీరు ఏ కమాండ్స్ వాడి నేను చెప్పాను చెప్పండి ప్రీవియస్ క్లాస్లో? కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడా, ఓఎమ్మా ఇతనేది ఇంత కాంప్లికేటెడ్ చెప్పాడు ఈ కమాండ్స్ అని. ఏ కమాండ్స్ వాడి నేను ఆ కాన్సెప్ట్ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో? ఏ కమాండ్స్ వాడాను? జస్ట్ కమాండ్స్ నేమ్స్ చెప్పండి. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. సో అండ్ సో రేంజ్. వెరీ గుడ్ అహ్మద్. ఎస్, డ్రాప్ ఏ మెసేజ్. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. హెడ్ టైల్ కమాండ్స్ వాడి మనం డిస్కస్ చేసాం. టైల్ కమాండ్స్ వాడి మనం డిస్కస్ చేసాం. ఓకే ఫైన్. ఫైన్, లెట్ మీ అండర్స్టాండ్. ఇలా హెడ్ టైల్ రాయాలంటే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. ఒక ఫైల్ అవుట్పుట్ ఇంకో దగ్గర తీసుకెళ్లాలని ఏం అవసరం లేదు. స్పెసిఫిక్ లైన్ నెంబర్స్ రేంజ్ డిస్ప్లే చేయమంటే చూడండి, cat -n deployment.ml. -n ఎందుకు వాడానంటే మీకు ఏమేమి ఫైల్ లైన్ నెంబర్స్ ఉన్నాయో చూడడానికి. ఇంకొంచెం క్లియర్ చేయండి. cat -n deployment.ml. 25 లైన్స్ డేటా ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే లైన్ నెంబర్ 10 నుంచి లైన్ నెంబర్ 15 వరకే డిస్ప్లే అవ్వాలి. మ్యాచ్ లేబుల్స్ నుంచి మెటా డేటా వరకు డిస్ప్లే అవ్వాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? వై నాట్? చూడండి, ఇట్స్ మై బ్యాడ్. స్ట్రీమ్ ఎడిటర్ సింగిల్ కొటేషన్లో ఇవ్వండి. ఫైల్ నేమ్ ఏంటి? deployment.ml. స్పేస్ ఇవ్వాలి. deployment.ml. ఓకే, ఏ లైన్స్? లైన్ నెంబర్ 10 నుంచి లైన్ నెంబర్ మ్యాచ్ లేబుల్స్ నుంచి లైన్ నెంబర్, ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ మ్యాచ్ లేబుల్స్ 10 నుంచి టెంప్లెట్ వరకు కావాలి. టెంప్లెట్ అంటే లైన్ నెంబర్ ఎంత? 14 వరకు. మనకి ఏం కావాలి? ఆ డేటా డిస్ప్లే అవ్వాలి, అంటే ప్రింట్ అవ్వాలి. పి అంటే ప్రింట్ అవ్వాలి. ఓకే, ఐ థింక్ ఇక్కడ లైన్ నెంబర్ ఇక్కడ రావచ్చు గైస్. -n ఇక్కడ వర్క్ అవుద్దేమో చూద్దాం. ఎంటర్. ఎస్, ఇట్ ఈస్ షోయింగ్. ఆర్ ఏబుల్ టు సీ? ఇక్కడ కూడా చూపిలా. చూడండి, మ్యాచ్ లేబుల్స్. ఓకే, ఇంజినిక్స్ ఏపీ వర్షను, మళ్ళీ టెంప్లెట్, ఇవన్నీ వచ్చాయా? ఆర్ ఏబుల్ టు సీ? మ్యాచ్ లేబుల్స్, ఇంజినిక్స్, ఏపీ వర్షను, టెంప్లెట్ అని. అంటే ఒక లైన్ రేంజ్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 4 నుంచి 20 వరకు ఇస్తే 20 వరకు డిస్ప్లే అవుతుంది. లైన్ నెంబర్ 4 నుంచి 20 వరకు ఇస్తే 20 వరకు అని మీకు
డిస్ప్లే అవుతుంది. ఇలా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్. ఇలా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా డిఫరెంట్ యూస్ కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ యూస్ కేసెస్ ఉంటాయి. ఓకే, ఫైన్. ఇలా మనకి ఇంకా అడ్వాన్స్డ్ కమాండ్స్ ఉన్నాయి గైస్. ఆకు, ఓకే, అలానే ఎస్సిపి. మనం ఎస్సిపి కమాండ్ కూడా మనం రెగ్యులర్గా స్క్రిప్ట్స్లో యూస్ చేస్తుంటాం, జెన్కిన్స్ ఫైల్లో యూస్ చేస్తుంటాం. ఓకే, ఆక్ కమాండ్ కూడా మనం ఎక్కడైనా ఫిల్టరింగ్ కోసం యూస్ చేస్తుంటాం. మెమరీ రిలేటెడ్ కమాండ్స్, యూజర్ మేనేజ్మెంట్ కమాండ్స్, యూజర్స్ని క్రియేట్ చేయడం, గ్రూప్స్ని క్రియేట్ చేయడం, మన సర్వర్కే, మీ ఫ్రెండ్స్కే మీ సర్వర్ యాక్సెస్ ఇవ్వచ్చు మీరు. ఓకే, నెట్వర్కింగ్ రిలేటెడ్ కమాండ్స్ అవన్నీ మనం నెక్స్ట్ వీక్లో ఫ్యూ కమాండ్స్, ఎన్హాన్స్డ్ అడ్వాన్స్డ్ కమాండ్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ వీక్లోనే మనం డెవాప్స్ ఫస్ట్ టూల్ గురించి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇవి ఫ్రీ సెషన్స్. ఫ్రీ సెషన్స్ అంటే రెగ్యులర్ సెషన్సే. ఫ్రీ సెషన్స్ కంప్లీట్ అయినాయి 5 days. ఓకే, మీరు ఇంకా కానీ రిజిస్టర్ అవ్వకపోతే వన్ మోర్ టైమ్ ఐఎమ్ కాలింగ్ గైస్. మీరు డోంట్ రిక్వెస్ట్ మీ ఆన్ ద ప్రైస్. ఓకే, రేపు 27 మనం ప్రైస్ చెప్పిన తర్వాత, ప్రశాంత్ మీరు డెమోలో 25 చెప్పారా కదా అంటే, ఐఎమ్ గివింగ్ ఓన్లీ ఫర్ టుడే. అంటే ప్రతిరోజు నాకు మెసేజ్ వస్తున్నాయి. ఓకే, మాకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కాబట్టి. ఓకే, సేవ్ మై నెంబర్ 9676831734. ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి గైస్, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మీకు. ఓకే, కోర్స్ ఫీజ్ మీకు 25,000 ఇంక్లూడింగ్ ఏ యాప్స్ ఆల్సో. లైఫ్ టైమ్ యాక్సెస్, లైఫ్ టైమ్ యాక్సెస్ ఇంక్లూడింగ్ వీడియోస్, లైఫ్ టైం బ్లాగ్ సైట్ యాక్సెస్, జాబ్ టు సైట్ యాక్సెస్. మీరు ప్లేస్ అయ్యేంత వరకు కూడా మీకు యాక్సెస్ అలానే ఉంటుంది. ఎక్కడ మీరు ప్లేస్ అయినా, ప్లేస్ అవ్వకపోయినా 6 monthsలో ప్లేస్ అవ్వచ్చు, కొంతమంది 1 yearలో ప్లేస్ అవ్వచ్చు. ఓకే, ప్రజెంట్ బ్యాచ్ వీడియోస్, ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. మీరు కోర్సు ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలనుకుంటే 2 బ్యాచెస్ మీరు ప్యారలల్గా అటెండ్ అవ్వచ్చు. నాట్ అప్కమింగ్ బ్యాచెస్, ప్రజెంట్ బ్యాచ్, ఆన్గోయింగ్ బ్యాచెస్ ఏవైతే జరుగుతున్నాయో ఈ బ్యాచెస్ మాత్రమే మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఈ నెంబర్ సేవ్ చేసుకొని, వీ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్, వీ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్. క్రెడిట్ కార్డ్ ద్వారా వీఆర్ ప్రొవైడింగ్ ద ఈఎంఐ. లేదు మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పోవాలని అనుకుంటే, ఓకే, మెనీ పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్ 17K ఫస్ట్ ఈఎంఐ, 20K, సారీ, 10K సెకండ్ ఈఎంఐ ఆఫ్టర్ ఏ మంత్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈఎంఐ, దిస్ ఈస్ ద ఫస్ట్ ఈఎంఐ. ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఫోన్పే. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ ఈఎంఐ ఆఫ్టర్ ఏ మంత్. లేదు మీకు క్రెడిట్ కార్డు కానీ ఉంటే ఓన్లీ 25,000 మీకు కోర్స్ వచ్చేస్తుంది. లేదు మీరు ఫోన్పే డైరెక్ట్ పే చేసిన 25కి వస్తుంది. మీరు 6 monthsకైనా ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు, 3 monthsకైనా, 9 monthsకైనా మీరు ఈఎంఐ కన్వర్ట్ చేయొచ్చు. ఈ పేమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు వాట్సాప్ ద్వారా, నా ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ అయినా చేయండి, వాట్సాప్ ద్వారా అయినా కనెక్ట్ అవ్వండి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, మీకు టెక్నికల్ డౌట్స్ ఏదైనా ఉంటే అక్కడ మీకు హ్యాండ్ రేస్ అనేటువంటి బటన్ ఉంటుంది. హ్యాండ్ రేస్ చేసి నన్ను టెక్నికల్ డౌట్స్ మీరు అడగొచ్చు. ఓకే, ఈరోజు క్లాస్ ఓవర్. నేను నెక్స్ట్ మండే ఎవరైతే పేమెంట్ చేస్తుంటారో వాళ్ళతో కనెక్ట్ అవుతాను. వాళ్ళకి మొత్తం యాక్సెస్ ఎలా తీసుకోవాలో డిస్కస్ చేస్తాను. ఓకే, మన పోర్టల్స్ ఎలా యాక్సెస్ చేయాలి, వీడియోస్ని ఎక్కడ చూడాలి మీరు. ఇది యూట్యూబ్లోనే వస్తుంది, ఎందుకంటే ఇది ఫ్రీ సెషన్ కాబట్టి మీకు యూట్యూబ్లోనే అప్లోడ్ అవుతుంది. డోంట్ వరీ, మార్నింగ్ కల్లా ఈ వీడియో కూడా అప్లోడ్ అయిపోద్ది. బట్ పోర్టల్లో మీకు యాక్సెస్ బ్లాక్ సైట్, జాబ్ పోర్టల్ వరకే ఉంటుంది. వీడియోస్ అన్ని మేము సపరేట్గా మీకు లైఫ్ టైం డిఫరెంట్ వేలో మేము షేర్ చేస్తాం. డోంట్ వరీ. ఆడ రేస్ హ్యాండ్ అని ఉంటుంది, ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్. ఐఎమ్ గివెన్ ద అన్మిట్ పర్మిషన్. ఎస్, ప్లీజ్, వన్ బై వన్. Hi, I Prashant. don't know. So, ఎస్, రాజ్ కుమార్. yeah, hi. సో నార్మల్గా ఈరోజు చెప్పిన కమాండ్స్ అవి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది, మాకు అది బాగా అర్థమైంది బ్రో. సో ఓకే, అంటే మీరు వర్కింగా లేదంటే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారా? నేను వర్కింగ్ అండి. సో అంటే మీరు ఎప్పుడన్నా, అంటే ఈ లైనెక్స్ ఉందా మీకు? లైనక్స్ లేదండి. సో నార్మల్ ఓకే, ఓకే, ఫైన్. పైథాన్ స్క్రిప్టింగ్ ఉంటుంది. మ్మ్. సో నార్మల్గా మనం ఇలా ఇన్వెస్టిగేట్, ఐ మీన్ ఒక ఫైల్ సైజు ఏది ఎక్కువ ఉందో తెలుసుకోవడానికి సంథింగ్ అది ఇంటర్వ్యూలో చాలా సార్లు అడిగాడు ఇప్పటికి. ఫైన్ అండి. మ్మ్. సో మనం నార్మల్గా ఈ కమాండ్స్ వాడితే మనం తెలుసుకోవచ్చు. బట్ కానీ మనం సో నార్మల్గా రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మ్మ్. ఈ కమాండ్స్ మనకు బ్రెయిన్ కి అంత గమ్మని రావు కదా. సో నార్మల్ గా బై ప్రాక్టీస్ రావాలి అంతే. సో మనం నార్మల్ రిమూవ్ చేయాలనుకోండి, సమ్ యామెల్ ఫైల్లో డేటా రిమూవ్ చేయాలంటే నార్మల్గా విఏటర్ చేసి నార్మల్గా ఆ కంట్రోల్ అక్కడ తీసుకెళ్ళి రిమూవ్ చేస్తాం మనం. నార్మల్ అదే వస్తుంది థాట్ మనకు ఫస్ట్. ఇది నేర్చుకుంటే చాలా మంచిదండి. వన్ మోర్ నీకు ఈ కమాండ్స్ తెలియడం వల్ల ఏమవుతుంది, నీ వర్క్ ఫాస్ట్ అవుద్ది. యా, ఆటోమేషన్ చేయడానికి షెల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు కీ రోల్ ప్లే చేస్తాయి ఇవన్నీ. కరెక్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్. వన్ మోర్ థింగ్, నెక్స్ట్ వీక్ అనేది డెవలప్స్ టూల్ అన్నారు. ఫస్ట్ టూల్ అదేంటి? ఫస్ట్ టూల్ గిట్ అండ్ గిటప్ స్టార్ట్ అవుతుంది.
ఓహ్! గిట్ అండ్ గిట్. ఓకే. ఎందుకంటే మన ఎంటైర్ ప్రాజెక్ట్స్ కానీ, మనం చేసే ప్రాజెక్ట్స్ కానీ, డైలీ మనం సిఐసిడిలో ఏదైనా పాయింట్స్ డిస్కస్ చేస్తున్నా కానీ, నోట్స్ ఇవ్వడం కానీ, ప్రతిదీ గిట్లోనే ఉంటుంది. షూర్. షూర్. అది చెప్పకుండా నేను సిఐసిడి జెన్కిన్స్ చెప్పినా, డాకర్ చెప్పినా, క్యూబర్నెటిస్ చెప్పినా వాళ్ళకి ఏంటంటే ఏదో కాపీ పేస్ట్ చేస్తున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది కానీ షూర్. రియల్ ఆ! గిట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు. ఓకే. ఓకే. అదే మార్నింగ్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలంటే సంథింగ్. నాకు 1-to-1 పింక్ చేయండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయితే నాకు ఆడ కోడ్ పడుతుంది. ఓకే. మీకు నేను మార్నింగ్ బ్యాచ్ లింక్ ఇస్తాను. ఫస్ట్ క్లాస్ అయిపోయింది. అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అయిపోయింది. మండే అయి సెల్ఫ్ మేనేజ్డ్ క్యూబర్నెటిస్ క్లస్టర్ పాడ్ యామెల్స్ ఎలా రాయాలి ఓన్గా మీరు అంటే లైవ్లో ఎదురా నేను రాయడం చెప్తాను నేమ్ యాహ్! స్పేసెస్. ఐ మీన్ ఈ కాన్సెప్ట్స్ రావాలి జాయిన్ అవ్వాలంటే చెప్పారు కదా! డాకర్, లైనక్స్ అన్నారు కదా! దాని లైనెక్స్ లైనెక్స్ అందరికి డిఫాల్ట్గా తెలిసి ఉంటుంది. ఆ! ఓకే, లైనెక్స్ ఏం పెద్ద హైలీ ఫోకస్డ్ పర్లేదు. ఈ రోజు ఇప్పుడు మీరు ఈ 5 days అటెండ్ అయ్యింటే చాలు. ఓకే. ఓకే, ఓకే. మీరు డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయడం ఐడియా ఉంటే చాలు. డాకర్లో ఓకే. డాకర్ మనం ఫైల్ ఎందుకు రాయడం. ఒక ఇమేజ్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి, డాకర్ నెట్వర్క్ అంటే ఏంటి, వాల్యూమ్స్ ఏంటి, అటువంటి టర్మ్స్ గురించి మీకు ఓకే. తెలుసుంటే అది యాడెడ్ అడ్వాంటేజ్. షూర్ అండి. థాంక్స్ అండి. యాహ్! ఆల్ రైట్. థాంక్స్ అండి. కిరణ్, కళ్యాణి, హాయ్ గుడ్ అన్న. ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్ అన్న. అన్న ఒక రియల్ టైమ్ లో ఒక చిన్న ఇష్యూ ఫేస్ చేస్తున్నాం అన్న ఒక 2 months నుంచి లినక్స్ లో. చెప్పండి. అది ఏంటంటే ఎవ్రీ 2 days కి మెసేజ్ ఫైల్స్ అనేది ఫుల్ అయిపోతుంది అన్న DB సర్వర్ లో. ఓకే, మెసేజ్ అలా ఫైల్స్ ఫుల్ మెసేజ్ లాగ్స్ ఉన్నాయి కదా. 2 days కి ఫిల్ అయిపోతుంది. యా, ఓకే. ఎవ్రీ 2 days కి ఫుల్ అయిపోతున్నాయి. అది 40 GB అండ్ అట్లా తీసుకుంటుందన్న. ఓకే. ఎవ్రీ టైమ్ అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది. సో దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే దానికి ఎవ్రీ టైం సొల్యూషన్ అంటే ఏంటంటే ఆ విధంగా లాగ్ లోడ్ అవ్వడానికి యూ కెన్ కనెక్ట్ విత్ ద డెవలపర్. లాగ్ లెవెల్ డీబగ్గా ఇన్ఫోనా ఎర్రరా అవి మెన్షన్ చేసి ఉంటారు బ్యాక్ ఎండ్లో. ఓకే మీరు ఓకే అప్లికేషన్ టీంతో కనెక్ట్ అయ్యారా డెవలపర్స్తో? అది ఫస్ట్ సొల్యూషన్. వాళ్ళకి ఐడియా. ఓకే, ఓకే, అర్థమైంది. డీబీ సైడ్ కాబట్టి. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే అవును. మీరు ఏదైతే డేటా నీకు లోడ్ అవుతుందో దాన్ని జిప్ ఓకే. చేసేసేయండి. జిప్ జరుగుతుందా లేదంటే జస్ట్ నార్మల్ ఫైల్ లాగా ఉందా లాగ్ ఫైల్? నార్మల్ కంప్రెస్ ఫైల్ అన్న. చేస్తున్నాడా? అంటే మేము కంప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు 40 GBని మేము జిప్ ఫైల్ గా కన్వర్ట్ అలా కదా, చేస్తున్నాము. దాన్ని ఆటో కంప్రెస్ అప్లై చేయండి. అప్పుడు నీకు టైం 2 days కావాల్సింది 3 days అలా అవుతుంది ఫిల్. అండ్ వన్ మోర్ ఏం చేస్తారంటే అక్కడ మీరు ఆటోమేషన్ మీకు బ్యాక్గ్రౌండ్ స్టోరేజ్ ఇస్తున్నాడా, లాగ్ని బయట అవుట్ సైడ్ స్టోర్ చేసుకునే దానికి ఉందా పర్మిషన్, S3 కానీ అలా? అంటే అట్లేం లేదన్నా మాకు. అటువంటి అప్రూవల్స్ ఏదైనా మామూలుగా ఉంటే ఇక్కడ కానీ 80% మీరు ఇచ్చినటువంటి కండిషన్ 80% కానీ ఆ ఫైల్ సైజ్ కానీ రీచ్ అయిపోతే ఇమీడియట్గా లాగ్ మొత్తం S3 ట్రిగ్గర్ అయిపోయి S3లో స్టోర్ అయ్యి మన లోకల్లో రిమూవ్ చేసుకోవాలి. ఓకే. అట్లా అంటే మాది కంప్లీట్ గా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అన్న. మ్హూ. మాకు ఏమి యూజ్ చేయము మేము దాన్ని క్లౌడ్ అట్లా కంప్రెస్ చేయడమే అండి. కంప్రెస్ చేసుకొని ఎక్స్టర్నల్ వాల్యూమ్ అటాచ్ చేయండి ఆ సర్వర్కి. యూనో ఈబేస్ వాల్యూమ్స్. ఆల్రెడీ ఎక్స్టర్నల్ డిస్క్స్ అటాచ్ చేస్తున్నామన్నా. ఒక లాక్స్ కానీ అదే DB లాక్స్ కానీ సపరేట్ గా పెట్టున్నాము. అండ్ డేటాబేస్ కి సపరేట్ గా పెట్టున్నాము. అంటే అట్లా పెట్టినాము. ఇది రూట్ ఫుల్ అయిపోతుంది ఎవ్రీ టైం. మెసేజ్ లాక్స్ అనేది రూట్ లోనే కదా ఉంటాయి. సో ఇది ఫుల్ అయిపోవడం వల్ల అది అంటే ఇది మెయిన్ ట్రక్కింగ్ ట్రక్కింగ్ అప్లికేషన్ అన్న. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద గవర్నమెంట్ సెక్టర్ యాక్చువల్లీ. ట్రక్కింగ్ అప్లికేషన్ అనేది ఎవ్రీడే వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు కదా, ఎక్కడో దగ్గరికి పీపుల్ వెళ్తూ ఉంటారు కదా. సో అది మాకు తెలియట్లేదు ఎప్పుడు ఫుల్ అయిపోతుందా. సడన్ గా మాకు క్లయింట్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, పేమెంట్స్ అవ్వడం లేదు, సర్వర్ అప్లికేషన్ లోడ్ అవ్వట్లేదు అని. అప్పుడు అంటే నీకు చెక్ మ్యాక్స్ చేసినప్పుడు కెపాసిటీ ఎంత ఇచ్చున్నాడు అక్కడ? కాన్ఫిగరేషన్ వచ్చేసి 16 GB అనుకుంటా అన్న. అట్లా కాదు, ఆ ఫోల్డర్కి. ఆ ఫోల్డర్ కి తక్కువే 45 అంతే. రూట్ 45 ఇచ్చినాను. అంతేనండి. మీరు ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఉంది కదా అక్కడికి మూవ్ చేసుకుంటుండాలి. క్రాన్ జాబ్ నెక్స్ట్ వీక్లో చెప్తాను నేను. ఒక ఉమ్, క్రాన్ ఉమ్, ఎనేబుల్ ఉమ్. చేయండి. ఆ లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి డేటా తీసుకెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా ఇంత MB వచ్చినప్పుడు. లేదు మీరు 40 GB అంటున్నారు కాబట్టి 35 GB వస్తాను ఆ డేటా ఆ ఫైల్ మొత్తాన్ని జిప్ చేసేసి మీకు ఎక్స్టర్నల్ వాల్యూమ్ డిస్క్లు ఇచ్చి ఉంటారు కదా అక్కడికి వెళ్ళిపోవాలి ఆ డేటా. ఓకే, క్రాన్ జాబ్ రాయమంటారు అన్న దాని మీద. క్రాన్స్ ఎనేబుల్ చేసేసేయండి. ఆటోమేటిక్గా ఇంత స్టోరేజ్ వచ్చినప్పుడే నాకు ఆటోమేటిక్గా ఆ డేటా నాకు వేరే ఉమ్, లొకేషన్కి వెళ్ళిపోవాలి. అంటే అక్కడి ఓకే నుంచి లేకుండా అన్న అప్పుడు నేను. మీకు ఏమవుతుంది,
35% అంటే 40 ఇంటూ 4 8 32 80% వచ్చినప్పుడే నువ్వు వేరే లొకేషన్ తీసుకెళ్తున్నప్పుడు నీ అప్లికేషన్ డౌన్ కాదు, పేమెంట్స్ ఇష్యూ రాదు, నీ దగ్గర ఓకే. లాగ్ బ్యాకప్ ఉంటుంది. దాని రొటేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని ఫైల్స్ మెయింటైన్ చేయాలని. ఒక డౌట్ అన్న, మెసేజ్ లాగ్స్ అనేది అది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కదా, అంటే అవును. ఎవ్రీడే ఏం జరుగుతుంది అనేది. ఉమ్. అది ఐ మీన్ ఎన్ని డేస్ కి డిలీట్ చేయొచ్చు? ఒక 7 డేస్ లాగ్ రొటేషన్ పెట్టిన దానికి నేను. జనరల్గా 7 days 10 days ఇస్తుంటారు. అండ్ 7 days 10 days పాటు ఫైల్ కౌంట్ కూడా ఉంటుంది. మళ్ళీ 10 ఓకే. ఫైల్స్ మెయింటైన్ చేయాలా, 15 ఫైల్స్ మెయింటైన్ చేయాలా, 20 ఫైల్స్ మెయింటైన్ చేయాలని డిపెండ్స్ ఆన్ యువర్ అప్లికేషన్. ఓకే. మెసేజ్ లాగ్స్ 15 ఫైల్స్. ఓకే. అలా మీరు ఫైల్ కౌంట్ కూడా చూసుకోవాలి స్టోరేజ్ని బట్టి. అన్న ఇక్కడ క్వరీస్ వల్ల క్వరీస్ సైజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా ఏమన్నా ఫుల్ అయ్యిద్దా? ఏ క్వరీ సైజు? డీబీ క్వరీస్ డీబీ క్వరీస్. ఇండెక్స్ని క్రియేట్ చేయమని అంతే కదా, ఫాస్ట్గా అవుతుంది కదా డేటాబేస్ టీమ్ వాళ్ళని. అదే అంటే నేను అడుగుతున్నా, మీకు అడుగుతున్నా, క్వరీస్ సైజ్ క్వరీస్ ఎక్కువ వల్ల కాదు, అది డేటానే లోడ్ అవుతుంది కదా, ఫైల్కి వచ్చేస్తుంది కదా డేటా. అది యూజర్ ఇన్సర్ట్ చేసే డేటా అన్నారు కదా మీరు కస్టమర్ సైడ్ నుంచి. అవును, కస్టమర్ సైడ్ నుంచి వాళ్ళు లాగిన్ అవుతారు కదా ఎక్కువ. ఆ డేటా వస్తుంది అన్నారు కదా. అవును. మీరు డీబీలో ఉన్నారు ఇప్పుడు. లేదన్న, నాది లినక్సే, కాకపోతే అన్ని హ్యాండిల్ చేస్తాను, అన్ని సర్వర్స్. ఓకే, ఒకసారి నేను క్రాన్ సర్వర్ సైడ్ గురించి అన్ని సెర్చ్ చేయండి. చూసుకుంటాను. క్రాన్తో చేస్తే అవ్వచ్చు మీరు. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓళ్ళు ఇష్యూ రేస్ చేసేదానికంటే మీకు నాకు తెలిసి లిమిట్ ఇచ్చి ఉంటాడు. ఆ లిమిట్ క్రాస్ కాకముందే ఫైల్ని మీ డిస్క్కి కాపీ చేసేసేయండి. ఓకే, ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అన్న, నెక్స్ట్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్. I give an unmute permission to everyone who raised a hand. Okay. Kiran, Rajkumar, RR, Srinivas Reddy. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి అన్మిట్ పర్మిషన్ ఇచ్చామని చెప్పండి. శ్రీనివాస్ ఎస్ శ్రీనివాస్. యా, మీరు ఆన్గోయింగ్ బ్యాచ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు అన్నట్లేదు. సో ఏ టాపిక్ ప్రెసెంట్ జరుగుతున్నటువంటి బ్యాచ్ లో ఎర్లీ మార్నింగ్ 6:45. యా, ఓకే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. కుబర్నెటీస్ జరిగేది ఇప్పుడు ఒక present. క్లాస్ అయింది ఈ రోజు మార్నింగ్, కుబర్నెటీస్ అయింది, మళ్ళీ మండే ఉంటుంది వాళ్ళ క్లాస్. యా, ఓకే, నేను జాయిన్ అవుతాను. పింగ్ చేయడం మిమ్మల్ని ఏమైనా పర్సనల్ గా, లేకపోతే నాకు 1-to-1 పింక్ చేయండి, మార్నింగ్ బ్యాచ్ క్లాస్ లింక్ ఇవ్వండి అని. మండే టు ఫ్రైడే సెషన్స్ జరుగుతుంటాయి, అక్కడ లైవ్ జాయిన్ అవ్వచ్చు మీరు. ఓకే, ప్యారల్ గా రెండు అటెండ్ అవ్వచ్చు కదా. మీ ఇష్టం, టోటల్లీ మీ ఇష్టం. యా, ఓకే, థ్యాంక్స్. ఇంకా బ్యాచ్ మొత్తం కూడా కంటిన్యూ అవ్వచ్చు నీ ఇష్టం, కాకపోతే క్లాస్కి అలౌ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, ఆ క్యూబర్నెటీస్ అది అటెండ్ అవ్వాలంటే ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే లైనక్స్ డాకర్ ఉండాలండి. లైనక్స్ కంపల్సరీ, అంటే జనరల్ కమాండ్ షీట్ చేస్తుంటాం అక్కడ. ఓకే, లైనక్స్ నేను లైనక్స్ అడ్మిన్. లైనక్స్ ఓకే, లైనక్స్ ఓకే. గిట్ గురించి కొంచెం బేసిక్ ఐడియా ఉంటే చాలు, అంటే ప్రాజెక్ట్స్ అన్ని మనం అక్కడే పెడుతుంటాం కాబట్టి గిటబ్ లో గిట్ బేసిక్ ఉంటే చాలు. క్యూబర్నెటీస్ కంప్లీట్ అయ్యేలోపు జెన్కిన్స్ గురించి ఐడియా ఉండాలి, ఎందుకంటే ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ, అంటే సోనార్ కీబూస్, ట్రివి, ఇమేజ్ స్కానింగ్ కోసం, స్నింక్, వల్నరబిలిటీస్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం కోసం సెక్యూరిటీ టూల్స్ ను కూడా పెడతాం కాబట్టి సిఐసిడిలో. డాకర్ ఐడియా ఉంది, బట్ జెన్కిన్స్ ఐడియా లేదండి. జెన్కిన్స్ మీరు ఒక 30-40 days లో ఫినిష్ చేస్తే చాలు, మీకు ఓల్డ్ బ్యాచ్ వీడియోలు వచ్చి ఉంటాయి కదా. అంటే జెన్కిన్స్ ఎన్ని రోజుల్లో ఉంటుంది? 2 weeks చెప్పుంటారు, ప్రతి బ్యాచ్ లో అరౌండ్ 2 weeks ఉంటుంది. ఓకే, అంటే క్యూబర్నెటీస్ అయిపోయే లోపు నేను అది ఫినిష్ చేసుకుంటే బెస్ట్ మీకు, ఎందుకంటే ఎండింగ్ లో ఫైనల్ కన్క్లూషన్ లో ఆల్ టూల్స్ మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తాం, ఒక ఎండ్ టు ఎండ్ పైప్ లైన్. అంటే ఈవినింగ్ క్లాస్ విని మార్నింగ్ క్లాస్ విని అగైన్ జెన్కిన్స్. అది మీ చాయిస్ అండి, నేను మీకు అలౌ చేస్తున్నాను. బయట అటువంటి పాసిబిలిటీ ఉంటే బెస్ట్, నేను అలౌ చేస్తున్నాను, మీ ఇష్టం అది. నేను మ్యాండేటరీగా మిమ్మల్ని అటెండ్ అవ్వమంటాం లేదు. కరెక్ట్, అర్థమైంది. మీ బ్యాచ్ లో కూడా వస్తుంది, కాకపోతే ఒక 1 month తర్వాత స్టార్ట్ అవుతాయి అవి, 1 month 1.5 month తర్వాత. థ్యాంక్ యూ. కార్తిక్. సార్, నేను ఈ రోజు జాయిన్ అయ్యాను సార్ సెషన్. ఓకే సార్, నేను ఎస్క్యూఎల్ సర్వర్ డీబీ అని, అంటే మైక్రోసాఫ్ట్ ఇది. నాకు లైనక్స్ అసలు ఐడియానే లేదు, లైనక్స్ గురించి. ప్లస్ మా కంపెనీలో ఏంటంటే ప్రెసెంట్ ఎస్ఆర్ఈ టీమ్ ఒకటి ఉంది సార్, అంటే కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్ఆర్ఈ క్లౌడ్ డెవాప్స్ ఉంది కానీ తక్కువ ఉంటది. ఇప్పుడు మీ బ్యాచ్ జాయిన్ అయితే నాకు ఎస్ఆర్ఈ అదన్నీ ఇన్ఫ్రా రిలేటెడ్ మొత్తం కవర్ అవుతుందా సార్?
కవర్ అవుతుందండి. మీకు కంప్లీట్ కోర్ గా డెవాప్స్ కంపల్సరీ తెలియాలి మీరు ఎస్ఆర్ ఇంజనీర్ అవ్వాలంటే. ఓకే వితౌట్ కోర్ డెవాప్స్ మీరు ఇంకేమీ చేయలేరు. ఓకే సార్ అంటే మీరు మీకు మానిటరింగ్ ఐడియా ఉండొచ్చు, లాగింగ్ ఐడియా ఉండొచ్చు, అన్ని ఐడియా ఉండొచ్చు. బట్ క్యూబర్నెటిస్ క్లస్టర్లో మీ అప్లికేషన్ ఉండొచ్చు, లేదా డాకర్ స్వామ్ ఉండొచ్చు. ఆ క్యూబర్నెటిస్ తెలియకుండా మనం ఎలా ఎనేబుల్ చేస్తాం మానిటరింగ్ అంతా? అదే సార్ ఇప్పుడు ఓకే. ఇప్పుడు మా సీక్వెల్ సర్వర్ లో కూడా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ EC2 ఇన్స్టెన్స్ రిలేటెడ్ వర్కే ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇంకా అన్ని వస్తున్నాయి. అంటే మీరు కంప్లీట్ డెవాప్స్ చెప్తారు కదా, ఈ మ్మ్. ఏడబ్ల్యూఎస్ లేదు ఇప్పుడు ఈరోజు SRE రెండు మార్నింగ్ కవర్ క్లాస్లో అవుతుంది. కూడా సారీ ఇందాక కొన్ని ఏడబ్ల్యూఎస్లో పెండింగ్ ఉంటే చెప్తా ఉన్నాను. ఇక్కడ చూస్తే ఈ స్నాప్ షాట్స్ బ్యాకప్ తీయడం అంటే డిజాస్టర్ అదే సార్ అంటే ఈ కాన్సెప్ట్స్ అని అంటే మీ బ్యాచ్ కాదులేదు, ఇది వేరే ఓకే పెండింగ్ ఉంటే కొంచెం డిస్కస్ చేస్తాను. ఇక్కడ అంటే ఇవన్నీ కవర్ అవుతాయి. ఓన్లీ EC2 మాడ్యూలే చాలా డెప్త్ కవర్ అవుతుంది. EC2నే ఇంపార్టెంట్ అక్కడ. స్నాప్ షాట్స్, ఓకే, వాల్యూమ్స్, లైఫ్ సైకిల్ మేనేజరు, డిఫరెంట్ అదే టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, సెక్యూరిటీ గ్రూప్స్ అవన్నీ EC2లోనే కవర్ అవుతాయి. ఇక్కడ మీరు అదే సార్ అంటే కంప్లీట్ నేను మీ బ్యాచ్ జాయిన్ అయితే డెవాప్స్, SRE, AWS మూడు కవర్ అయ్యే రకంగానే ఉంటే ఇంకా అవును, జాయిన్ అవుదాం చూస్తాను. 3 మీరు షిఫ్ట్ మంత్స్ అవ్వడానికి సార్ సీక్వెల్ సర్వర్ DBA టు SRE టీమ్ మూవ్ అవుదాం ఈజీగా స్విచ్ ఇంటర్నల్. అవ్వచ్చు. బట్ 5 మంత్స్ మీరు వెయిట్ చేయాలి, అదే ప్రాబ్లం ఇక్కడ. నో ప్రాబ్లం సార్, ఇంటర్న్ నా కంపెనీలోనే ఉంటాను కాబట్టి మన దగ్గర ఇంటర్నల్ ఫాస్ట్ ట్రాక్ ఉండదు. సరిపోతుంది ఓకే, సార్. ఫాస్ట్ ట్రాక్ ఉండదు, స్లోగానే అదే కాన్సెప్ట్స్ బిల్డ్ అవుతాయి మీకు. అదే సార్ నేను ఇంటర్నల్ గానే షిఫ్ట్ అవడానికి చూస్తున్నాను సార్. ఓకే. ఓకే Someone సార్, asked థ్యాంక్ యూ. you how many classes happened in Jenkins batch 9, right? If you go to batch 9, this is the batch 9 Jenkins. Around 10 sessions are there. Okay. మీకు ఆల్రెడీ బ్యాచ్ 7 ఇచ్చి ఉంటాను కాబట్టి ఇఫ్ యూ గో టు పేమెంట్, ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి బ్యాచ్ 7 వచ్చి ఉంటుంది. బ్యాచ్ 7లో జెన్కిన్స్ అంతే 10, 11 అలానే ఉంటుంది. 2 వీక్స్ జరుగుతుంది అంతే మనకి. ఓకే కుమార్, 2 వీక్స్ జరుగుతుంది. ఓకే, మీకు ఆల్రెడీ యాక్సెస్ వచ్చి ఉంటుంది మీరు పేమెంట్ కానీ చేసి ఉంటే. ఒకవేళ యాక్సెస్ రాకపోతే బ్యాచ్ 7 వీడియోస్ నాకు ఒకసారి పింక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎంటైర్ వీక్. ఓకే, హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయ్డ్. అట్లీస్ట్ మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది లైనక్స్ మీద. బట్ నెక్స్ట్ వీక్ ఇంకా అడ్వాన్స్డ్ క్రాన్ జాబ్స్, కొంచెం ఆక్ కమాండ్, కొన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్, SCP కమాండ్, మెమరీ రిలేటెడ్, యూజర్ మేనేజ్మెంట్ అవన్నీ మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఇమ్మీడియట్గా మనం డెవాప్స్ టూల్స్లోకి ఎంటర్ అవుతాం. నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ చూస్తున్నాను. మండే టు ఫ్రైడే మాత్రమే సెషన్స్ ఉంటాయని మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. సిలబస్ కానీ ల్యాగ్ కనిపిస్తే సాటర్డే కూడా సెషన్ పడవచ్చు. అంటే నేను మండే టు ఫ్రైడే ఎక్కడైనా లీవ్ తీసుకుంటున్నప్పుడు సండే కూడా సెషన్ తీసుకుంటాను. స్టార్టింగ్ బిఫోర్ పేయింగ్ ద ఫీ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, థ్యాంక్ యూ. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయ్డ్. గుడ్ నైట్. హాయ్ ప్రశాంత్. యా సారీ, హలో. యా ఇంకా హాయ్ ప్రశాంత్. ఎస్. ప్రశాంత్, ఐఎమ్ ఏ మిడిల్వేర్ అడ్మిన్. ఓకే, మీన్స్ వెస్పీరా IHS వాటి మీద పనిచేస్తాను. నాకు ఓకేనా ప్రశాంత్? ఇది మీకు మిడిల్వేర్ ఇంట్రెస్ట్ ఉండాలండి, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు నాకేంటంటే డెవలప్మెంట్ నుంచి డెవాప్స్ ఓకే, నాకు ఓకే. ఇంకొక అతను వచ్చి నీకు డెవాప్స్ వద్దండి, నువ్వు డెవలప్మెంట్లోనే మంచి ప్యాకేజ్ తీసుకోమంటే నాకు అక్కడి నుంచి ఇక్కడ రావాలనిపించింది. అట్లా మీ అదేండి. పర్సనల్ చాయిస్ అనమాట. అంటే మీకు ఓకేనా అని అంటే నేను చెప్పలేను. మీ IQ లెవెల్స్ కానీ, మీ అంటే ఇంట్రెస్ట్ కానీ, ఐ- మీ కరెంట్ ఆ, CTC, మీకు ఫ్యూచర్ ప్లాను, మీ ఫ్యూచర్ టార్గెట్స్, ఎంత ప్యాకేజ్ కొట్టాలనుకుంటున్నారు, ఏ డొమైన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కామన్ గా అందరూ మేమంతా ఇప్పుడు వచ్చేసంతా జెన్కిన్స్ పైప్ లైన్స్ అండి. కానీ ఓకే, మాకేం తెలియకుండానే మేము పని చేస్తున్నాం. మీరు ఆడ ఏం చేస్తారంటే బిల్డ్ నో అని కొడతారు, బిల్డ్ విత్ పారామీటర్స్, వర్షన్, ఏ ఎస్. ఎన్విరాన్మెంట్లకి, మైక్రో కానీ సర్వీస్ అది ఏంటి, ఎలా రన్ అవుతుందో మాకు తెలియాలంటే డెవాప్స్ రావాలి. నేర్చుకోవాల్సిందేనండి. అవును. ఉమ్. దానికోసం అని చెప్పేసి మా ఫ్రెండ్ని అడిగితే అయ్యప్ప అని చెప్పేసి మీ మార్నింగ్ బ్యాచ్ లో ఉన్నాడు అతను. ఎవరు ఆయన ఇచ్చాడు అయ్యప్పనా? అన్నమాట. అయ్యప్ప అని అతను. ఆహా. వాళ్ళకి అయిపోయి ఉంటుంది జెన్కిన్స్ అంతా. జెన్కిన్స్ అయిపోయింది. ఆ బ్యాచ్ లో 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు మా టీం వాళ్ళు. ఓహో, మార్నింగ్ బ్యాచ్లో ఉన్నారు వాళ్ళు. మార్నింగ్ బ్యాచ్ లో ఉన్నారు. అదే. ఓకే, వాళ్ళు ఏమైందంటే డిఫరెంట్ డొమైన్స్ అన్నమాట. అంటే సేమ్ అదేనండి నేను ప్రాజెక్ట్. చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పారని నేను చెప్పారని జాయిన్ అవ్వద్దు. బై ఇంట్రెస్ట్ రండి. లేదండి, నేను బై ఇంట్రెస్టే వచ్చాను మీ కాడికి. ఇంకా మీరు ఓకే. దాంట్లో డౌట్ లేకుండా 5 మంత్స్ నాకు టైం ఇవ్వండి అంతే. ఓకే, ఓకే, టెక్నికల్గా నేను చూసుకుంటాను, కొరవన్నీ మీరు చూసుకోవాలి. షూర్ అండి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. యా, ఇంకా ఐ గివెన్ అన్మ్యూట్ పర్మిషన్ టు ఎవ్రీవన్ హూ రేస్డ్ హ్యాండ్. ఎవరైతే హ్యాండ్ రేస్ చేస్తున్నారో అందరికి అన్మ్యూట్ పర్మిషన్ వచ్చింది. ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. హ్యాపీ వీకెండ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ప్రశాంత్. Absolutely.